సెంట్రిఫ్యూగల్ పల్సేషన్స్ ఆర్ మెయింటైన్డ్ బై పాయిస్. ఈ రెండు రకాలైనటువంటివి సామ్యమైనటువంటి దాని చేత అలాగా కంటిన్యూస్గా చేయబడతాయి. దే ఆర్ గవర్న్డ్ బై ది కంబస్షన్ ఆన్ వన్ సైడ్ అండ్ మెటీరియలైజేషన్ ఆన్ ది అదర్ సైడ్ అండ్ ఆర్ కాజ్డ్ సైమిల్టేనియస్లీ బై ది ప్రాసెస్ ఆఫ్ పల్సేషన్. ఇది మనం చెప్పుకున్నాం. ది హోల్ ప్రాసెస్ ఫార్మ్స్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్సెస్ ఆపరేటింగ్ ఇన్ ఎ సైక్లిక్ ఆర్డర్. These forces manifest first on the mental plane. As they are being materialized or made to descend to the astral, etheric and physical planes, the phenomenon of expansion and cohesion make their manifestations. This is the relationship between the three creative pools and the five functional manifestations which work from the subjective to the objective states in man. ఇవన్నీ కూడా అవ్యక్తమైనటువంటి దాంట్లోంచి వ్యక్తమైనటువంటి దాంట్లోకి పనిచేసేటువంటివి. దీనికి నేను మన ఎక్స్ప్లెనేషన్ మనం చెప్పుకుంటున్నాం. సజీవ పదార్థము కానీ నిర్జీవ పదార్థము కానీ అతి సూక్ష్మమైన పరమాణు నుంచి నిర్మింపబడినవి. నేను చెప్పుకున్నాగా పరమాణు అంటే యూనిట్ మ్యాటర్ అని చెప్పుకున్నాం కదా. పరమాణు అనగా పదార్థం యొక్క ప్రామాణిక రూపం. యాటమ్ అనేటువంటిది, యాటమ్ ఈజ్ యూనిట్ ఫామ్. దాని గర్భమందు అనేక శక్తులు వర్తించున్నవి, నిరంతర చలనం కలిగినట్టువి. ఆ శక్తులే పరమాణువునకు సమతూకం కల్పించున్నవి. అంటే పరమాణువు మనం యాటమ్ అని ఏంటంటున్నాం, అది ఒక స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఆఫ్ ఆల్ దీస్ ఫోర్సెస్. యాటమ్ అనేటువంటిది ఒక సిస్టమ్ తప్ప ఇట్ ఇస్ నాట్ యాటమ్ అనేటువంటిది ఒక సిస్టమ్ అంతే. అది ఒక ఐటమ్ కాదు. యాటమ్ ఈజ్ నాట్ అన్ ఐటమ్ బట్ సిస్టమ్ అన్నారు కదా. అవి నిరంతర చలనం కలిగినట్టువి. ఆ శక్తులే పరమాణువులకు సమతూకం కల్పించున్నవి. ఈ సూక్ష్మాణువు ఒకనొక ప్రత్యేక స్థూల ద్రవ్యము కాదు. అదే అదే చెప్తున్నా. యాటమ్ ఈజ్ నాట్ ఒక స్థూలమైనటువంటి ద్రవ్యం కాదు. ఇట్ నాట్ ఎ మ్యాటర్. అది ఒక వ్యవస్థ. ఇట్ ఇస్ ఎ సిస్టమ్. ప్రతి పరమాణువునందు కొన్ని విభాగములు ఉన్నవి. ఆ విభాగముల సమాహార రూపమే పరమాణువు. ఇది వామన రూపమెత్తిన ఒక సౌర వ్యవస్థ. ఏమన్నా తెలుపుకున్నాం మనం. పరమాణువు అంటే వామన రూపమెత్తినటువంటి ఒక సౌర వ్యవస్థ. ఎన్ యాటమ్ ఈజ్ ఎ మినియేచర్ సోలార్ సిస్టమ్ అన్నారు. అది దాని యందు బీజరూపమున ఉండును. పరిణామక్రమంలో స్థూలమైన సౌర వ్యవస్థగా అది రూపొందుతున్నది. an atom expands through evolution, through the phases of evolution into a solar system. అంటే సృష్టి చూడు మన ఊహకు అందనటువంటిది. ప్రతి పరమాణువు ఒక సోలార్ సిస్టమ్ అవుతుందంటే మన ఊహించడానికి ఎక్కడుంది? పరమాణు జీవులు అవ్వాలి, జీవులు ఇంకా ఇవాళ అవ్వాలి, ఇంకా ఇవాళ అవ్వాలి, జీవుడు ప్రతి జీవి కూడా వెళ్ళి సూర్యకిరణం అవుతాం. మళ్ళీ మనం వెనక్కి ఎవల్యూషన్లో సూర్యకిరణం అయ్యి సూర్యుడై అక్కడి సోలార్ సిస్టమ్ అవుతాం. ప్రతి ఆటము కూడా ఆల్రెడీ అయిపోయి మళ్ళా భూమి మీదకి జగన్ జగన్నాథం దిగొచ్చేవాడు కొందరు. సూర్యుడు అయిపోయి కూడా ఆంజనేయ స్వామి అక్కడ ఆంజనేయ స్వామి యాక్చువల్గా మన సోలార్ సిస్టమ్ అంటే మించిన సూర్యుడు. ఆంజనేయ స్వామి అంటే మోక్షం వచ్చిన వాళ్ళు అంటే అర్థం ఇక్కడ ఉన్నటువంటి లిమిటేషన్స్ అన్నింటినీ దాటిన వాళ్ళు అనమాట. మోక్షం వచ్చిన వాడు అంటే ఇప్పుడు సూర్యకిరణంగా మారాడనుకో వాడికి లిమిటేషన్ ఏముంది?
సూర్యకిరణంగా మారిన తర్వాత ఏం చేస్తున్నాడు? సూర్యకిరణాలు మనకి ప్రసారం అవట్లే మన ఇక్కడ జరిగేటువంటి పని కోసం. అలాగే మళ్ళీ వెనక్కి ఇక్కడ ప్రొజెక్ట్ అవుతుంది. కానీ ఇవేమంటావు సూర్యకిరణాలకి ఏముంటుంది? ఏమంటావు? కానీ సూర్యకిరణాల వల్ల ఇక్కడ మొత్తం జరిగేదంతా కూడా అదేనమాట. ఇది తమాషా ఉంది. ఇక్కడ జాగ్రత్తగా వినండి, చాలామందికి వస్తుంది. మరి జన్మ లేదంటారు కదా, మరి జన్మ ఉండదు, మోక్షం మరి జన్మ ఉండదు, పూర్తిగా ఇంక జన్మ లేకుండా జన్మరాహిత్యం అంటారు అని చెప్తున్నారు కదా. మళ్ళీ భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు? జాతస్య ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య జ అన్నాడు. ఈ రెండుకి ఎలాగ లంగ కుదిరేది? ఇందులో ఏది కరెక్టు అని అనుమానం వస్తుంది. శరీరం వదిలేసిన వాడు మళ్ళీ శరీరంలోకి రావడం అనేటువంటి తప్పదు అన్నాడు కృష్ణుడు. మరేమో ఈ జన్మరాహిత్యం ఒకసారి నుంచి వచ్చిన తర్వాత జన్మ ఉండదు అంటున్నారు. ఈ రెండుకి ఎట్లాతే ఇది అర్థం అవడం, ఈ రెండు పరస్పర వ్యతిరేకంలా లేకపోతే ఆయన అర్థం ఉందా? దీనికి మాస్టర్ ఎగ్జాంపుల్ ఒక్కటే తప్ప ఇంకో మార్గం లేదు, లేకపోతే అర్థమైతే అవ్వదు. ఏమిటంటే ఇప్పుడు ఒక వరుసన ఒక 10 గ్లాసులు పెట్టారు. ఈ 10 గ్లాసులు పెట్టి 10 గ్లాసుల్లో ఒక్కో దాంట్లో కాస్త పంచదార వేశారు. ఒక గ్లాసులో 1 చెంచా 2 చెంచాలు పంచదార వేశారు. 10 గ్లాసుల్లోనూ వేసి వాటిని నీళ్లు పోశారు. పోసిన తర్వాత ప్రతి గ్లాసులో ఉన్నటువంటి పంచదార నీళ్ళలో డిజాల్వ్ అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రతి గ్లాసులోనూ నీళ్ళలో పంచదార ఉంది. పంచదారతో కూడినటువంటి నీళ్ళే ప్రతి గ్లాసులో ఉన్నాయి, పంచదార నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఒక గ్లాస్ని తీసుకుని ఆ గ్లాసులో ఉన్నటువంటి నీళ్ళని ఎగరగొడితే మళ్ళీ పంచదార వచ్చేస్తుంది వెనక్కి కదా. ఇలాగా ఈ 10 గ్లాసుల్లోనూ ఏ గ్లాసులో ఉన్నటువంటి నీరుని ఎగరగొడితే ఆ గ్లాసులో పంచదారే మళ్ళీ వస్తుంది. ఇది ఈ గ్లాసులో వేసిన పంచదారేగా. కాబట్టి ఎన్నిసార్లు అయినా మళ్ళీ మనం ఎగరగొడితే మళ్ళీ ఆ గ్లాసులో పంచదార అలాగే వస్తుంది. ఇది ఇప్పుడు ఫైనల్గా ఎక్స్పెరిమెంట్లో ఈ గ్లాసులన్నింటిలోనూ పంచదార డిజాల్వ్ చేసిన నీళ్ళన్నీ కలిపేసేసాం ఒక గిన్నెలోకి. ఒక గిన్నె తీసుకున్నాం. తీసుకుని ఈ ప్రతి గ్లాసులో ఉన్నటువంటి పంచదార నీళ్ళన్నీ కూడా కలిపేసేసి గిన్నెలో కలిపేసేసాం. మళ్ళీ గిన్నెలో ఉన్నటువంటి నీళ్ళన్నీ ప్రతి గ్లాసులోనే వేసాం. మళ్ళీ ఎగరగొట్టాం. మళ్ళీ పంచదార ప్రతి గ్లాసులో ఉంది. ఇప్పుడు పంచదార ఉన్నటువంటి ఇప్పుడు ఆ గ్లాసులో ఉన్నటువంటి పంచదార ఇంతకుముందు ఆ గ్లాసులో ఉన్న పంచదారేనా కాదా? చెప్పడానికి ఏం లేదు అసలు. అక్కడ పంచదార ఉంది, ఎగరగొడితే మళ్ళీ పంచదార వచ్చింది. కానీ ఇది ఇప్పుడు ఇంతకుముందు ఈ గ్లాసులో ఉన్న పంచదార అనడానికి వీల్లేదు. గ్లాస్ ఏమిటి అసలు? మొత్తం ఒకటే, మొత్తంలోంచి మళ్ళీ వచ్చింది అంతే. మొత్తంలోకి వెళ్ళిపోయింది, మళ్ళీ మొత్తంలోంచి వచ్చింది. కాబట్టి ఇంత ముందున్న గ్లాసులో పంచదార అన్నాక అసలు ఏమాత్రం నాకేం సంబంధం లేదు దీనికి. అది జన్మరాహిత్యం అంటే అని చెప్పారు. కాబట్టి మళ్ళీ ఎగరగొడితే మళ్ళీ ఇందో రావడం అనేటువంటి జరుగుతుంది. కానీ ఈ ఎగరగొట్టబడింది ఇంతకు ముందుదే అనేటువంటి దేహం కాదు అసలు. అంటే బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయిన తర్వాత మళ్ళీ అంతో వచ్చేప్పుడు ఇది అదనడానికి వీలేదు అంతే. అదే అర్థం. శరీరం ఉన్నా కూడా నేను పుట్టున్నాను ఉండదు వాళ్ళకి, ఆత్మస్థితిలో ఉంటారు వాళ్ళు. ఏదో చొక్కాలు వేసుకున్నట్టుగా వేసుకుంటాం, వస్తుందంటారు, పోతున్నారు. వాళ్ళ శరీరం వస్తుందో పోతుంది, వాడట్లే ఉంటుంది. అది జీవనం. పునర్జన్మ నవిద్యతే అంటారు. పునర్జన్మ ఉండదంటే అర్థం ఇది అర్థం, అంతేగాని మళ్ళీ శరీరంలోకి రావడం అర్థం కాదని చెప్పారు. మృత్యుల్లో రకాలు ఉన్నారు. లిబరేటెడ్ సోల్స్ అలా ఉంటాయి అన్నట్టుగా దేహము ఇంకా మళ్ళా కిందికి రావడానికి ఇష్టపడకుండా అట్లాగే ఆత్మని కలిసిపోయి ఉండేవాడు. అందరూ చాలా వరకు ఇష్టపడతారు, వస్తారు, మళ్ళీ మిగతా జీవులు ఏదో వస్తుంది అంతా. మళ్ళీ వద్దాం రావద్దు అనేటువంటి స్థితిలో కూడా కొంతమంది ఉంటారు. అంటే దాన్నే మేస్తారు ఏంటంటే హయ్యెస్ట్ సాక్రిఫైస్ అన్నారు. మోక్షాన్ని కూడా ఏ మోక్షం అంటే ఆ భగవదైక్యం అనే స్థితిని కూడా సాక్రిఫైస్ చేసి లోకం యొక్క క్షేమం కోసం తిరిగి రావడం, అది అనంతమైన త్యాగం అన్నారు, గొప్ప త్యాగం అన్నారు. అంటే అక్కడేమో అనుభవంగా ఉండగా ఇది వస్తే అనుభవం ఉంటుంది, అనుభవం తాను అనుభవిస్తూ పనిచేస్తుంటారు అనమాట. అనుభవించేదాన్ని వృత్తిగా ఉంటారు. ఇక్కడ అక్కడేమో తానే అనుభవంగా ఉంటారు. అది విదేహముక్తి, జీవన్ముక్తి. భవిష్యత్తులో కూడా తత్వలో కొందరు ఉన్నారు, ఆ త్యాగం చేసిన వాళ్ళనే పరమగురువు, వాళ్ళే మాస్టర్స్ అంటే. గౌతమ బుద్ధుడికి అట్లా మోక్షం ఇవ్వబడి త్యాగం చేశాడు.
ఇంకా గొప్ప త్యాగం ఏంటంటే విడిగా ఒక సూక్ష్మ శరీరం ధరించి ఉండడమే కాకుండా ప్రతి జీవుని యందు కూడా పరమాత్మ వల్లనే తమ అంశతో ఈ సనక సనందనాదులు తేజోంశగా జీవిస్తారు. నారద మహర్షి, సనక సనందనాలు వీళ్ళందరూ అన్నారు. ఎప్పుడైతే వాళ్ళని స్మరిస్తామో నాలుగుని స్మరించేవాడు వెంటనే మనలోకే పోతారు. ఎక్కడో నాలుగుని కష్టంగా మనకు వెంటనే రెస్పాన్స్ ఇస్తారు. ఇక్కడే మనకు కావాల్సినటువంటి మంచి ఊహలతో ఒక స్థితి మనలో బాధలో స్మరించినటువంటి మనకు ఒక ప్రశాంతి ఇవ్వడం మనకు పరిష్కారం. మన డైరెక్షన్ గైడెన్స్ మనలో పదించే వాళ్ళే పోతారు. మన రక్తంలో ఉన్నారు. నాలుగు వారు అలాగే సప్తర్షులు కాదు, సప్తర్షులు మనలో ఉన్నారు. మాస్టర్స్ అని చెప్పబడేటువంటి మోడియా వాళ్ళు మనలో అంతర్యాములు కాదు. మైత్రేయుల వారు అందరూ అట్లా అంతర్యాములు లేని వాళ్ళు ఇద్దరికి ఇద్దరు మైత్రేయుల వారు కూడా మైత్రేయుల వారు కూడా గౌతమ బుద్ధుని గురించి అంతర్ జీసస్కి మనది మాస్టర్స్ క్రైస్తుకి మాత్రం అంతర్యాలు అక్కడ బుద్ధికి వచ్చినట్టు అన్నారు. అవరోధీక్ష ఏదేది ఇక్కడ ఉంటుంది నాన్న. మళ్ళా నెక్స్ట్ ప్లానెట్ ఉంటుంది. ఆ ప్లానెట్ మీద కూడా ఇన్విటేషన్ తీసుకోవాలి. అయిపోవడం ఏం లేదు. రిలైజర్గా ఉంటే పుడతాడు. అంత ముందు ఉన్నటువంటి మామూలు బర్త్గా కాకుండా రియలైజర్గా పుడతాడు. దాన్నే యతిన్ల వారు మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. వాడు జైలర్గా వచ్చాడా, వాడు ప్రిజనర్గా వస్తాడా అని. ప్రిజన్ జైలు రెండు ఆ పదానికి అర్థం ఒకటే, కానీ దానికి ఎర్ర తగిలిస్తే ప్రిజనర్ వేరు, జైలర్ వేరు. వాడు ప్రిజనరు జైల్లో ఉంటాడు, జైలరు జైల్లో ఉంటాడు. కానీ జైలరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళగలడు, రాగలడు, చేయగలడు, వాడిని ఎగ్జిక్యూట్ చేయగలడు. ఇవన్నీ వీడి కెపాసిటీస్ ఉన్నాయి. ప్రిజనర్కి ఏ కెపాసిటీ లేదు. వాడికి శిక్ష వేస్తే అనుభవించడం తప్ప వాడికి ఏం లేదు. అలాగే మనం ప్రిజనర్గా వచ్చామో జైలర్గా వచ్చాము మనం. అందుకని రియలైజ్డ్ సోల్స్ అనేది ఉండే వాళ్ళది. అందుకని వాళ్ళు దిగొస్తారు. అట్లాగే గురువు గారి స్పీడ్లో పోతుంటే ఆయన యొక్క అనుసంధానం అనుకున్నంత వరకు అదే స్పీడ్లో బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంటాం. మన టీవీ గారికి పోతే ధర్మం లింకిపోతుంది. ఫస్ట్ మీరు కింద పడతారు. పరిణామ క్రమంలో స్థూలమైన సౌర వ్యవస్థగా అది రూపొందుతున్నది. అవి గుంపులు గుంపులై ఏది సౌర వ్యవస్థలు గుంపులు గుంపులై ఒక విశ్వగోళముగా మన కంటికి దర్శనీయమగుతున్నవి. ఇటు విశ్వములు కోటాను కోట్లుగా ఈ చోటునందు వ్యాపించి ఉన్నవి. చూడండి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో. ఒక యాటం నుంచి స్టార్ట్ అయింది. ఒక యాటం అనేటువంటి స్టార్ట్ అయ్యి అది క్రమంగా పెరిగి ఒక సౌర వ్యవస్థ అయింది. ఆ పరిపూర్ణమైన స్థూలమైన సౌర వ్యవస్థగా సోలార్ సిస్టమ్ అయింది. ఈ సోలార్ సిస్టమ్స్ గుంపులుగా అవుతాయి. సోలార్ సిస్టమ్స్ అయిపోయి చోట్ల దర్శనీయం అవుతూ ఉంటాయి. అవే మనం కాన్స్టలేషన్స్గా చూస్తాం. కాన్స్టలేషన్స్ చూస్తుంటే కొన్ని గ్రూప్ ఆఫ్ స్టార్స్ కాన్స్టలేషన్ అంటే అవి ఒక్కొక్కటి ఒక్కొక్క సోలార్ సిస్టమ్. అది మనం చూస్తున్నటువంటిది అటువంటి గుంపులుగా అయ్యాయి. అటువంటివి ఇట్టి విశ్వములు అంటే కాన్స్టలేషన్స్ అలాంటివి ఉన్నటువంటివన్నీ కోటాను కోట్లుగా ఈ చోటనందు వ్యాపించి ఉన్నవి. అవి ఎన్నున్నాయో ఇంపాసిబుల్ మనం చెప్పడం. ఈ విశ్వముల సమాహార రూపమే బ్రహ్మాండ సృష్టి. బ్రహ్మాండ సృష్టి అంటే దేని బ్రహ్మాండ సృష్టి అంటున్నామంటే ఆ సోలార్ సిస్టమ్స్ యొక్క గుంపులు కొన్ని కోటాను కోట్లు ఉన్నాయి కదా, వీటన్నిటి యొక్క సమాహారమైనటువంటి రూపం బ్రహ్మాండ సృష్టిట. అందుకని ఒక బ్రహ్మాండంలో ఎన్ని సోలార్ సిస్టమ్స్ ఉన్నాయంటే ఇన్ఫినిటీ, నువ్వు చెప్పలేవు అసలు. దీనికి ఆధారభూతమైన ఒక ప్రాథమిక మూల రూపం ఉన్నది. ఇది మొత్తం బ్రహ్మాండ సృష్టికి ఆధారభూతమైన ఒక రూపం ఉంది.
దానిని మూల ప్రకృతి అని పెద్దలు పిలిచిరి. అది మూల ప్రకృతి అంటే. ఆ మూల ప్రకృతిలో అనేకములైన విభాగములు ఉన్నవి. పరమాణు గర్భములో కూడా అట్టి విభాగములు ఉన్నవి. అది మూల ప్రకృతిలో ఉన్నటువంటి విభాగాలు ఎలా ఉన్నాయో పరమాణు గర్భంలో కూడా అటువంటి విభాగాలు ఉన్నాయి. అందుకనే బ్రహ్మాండం పిండాండానికి మ్యాక్రోకాజంలో ఉన్నటువంటి దానికి ఇదే మైక్రోకాజంలో కూడా ఉంటుంది. అవి స్పందనాత్మక శక్తులు. ఆ విభాగాలు ఏంటంటే స్పందనాత్మక శక్తులు, నిరంతర చలనశీలం కలిగి ఉన్నవి. యాటమ్ అనేటువంటి దానిలో గర్భంలో ఉన్నటువంటివి అన్ని స్పందనాత్మక శక్తులు అన్నమాట. అవి కంటిన్యూస్గా చలనశీలంగా ఉంటాయి. స్పందనము ప్రకంపనను పుట్టించును. స్పందనం అనేటువంటి పల్సేషన్ అనేటువంటిది, స్పందనం అంటే పల్సేషను, ప్రకంపనం అంటే వైబ్రేషన్. వైబ్రేషన్స్ ఆర్ మేనిఫెస్టెడ్ ఫ్రమ్ పల్సేషన్స్. పల్సేషన్స్ నుంచి వైబ్రేషన్స్ పుడతాయి. స్పందనము ప్రకంపనలను పుట్టించడం. ఆ ప్రకంపనములకు పుట్టినిల్లు ఆకాశము. ఈ వైబ్రేషన్స్ కన్నిటికి కూడా ఎక్కడ ఉంటాయి వైబ్రేషన్స్ అంటే స్పేస్లో ఉంటాయి. ఆకాశం అనగా నిరవధికమైన చోటు, ఇన్ఫినిట్ స్పేస్ ఆకాశం అంటే. దానికి ఒక మనస్సు ఉన్నది. ఈ ఆకాశానికి ఇన్ఫినిట్ స్పేస్కి ఒక మనస్సు ఉంది. పరమాణు విభాగంలోని ప్రకంపనములు అన్నీ ఈ మనస్సు చుట్టూ, ఎందుకంటే పరమాణులన్నీ ఎక్కడున్నాయి? స్పేస్లో ఉన్నాయి. పరమాణువుల్లో ప్రకంపనాలు జరుగుతుంటాయి, ఆకాశంలోనే ప్రకంపనాలు ఉన్నాయి. అందుకని ఈ ప్రకంపనలు అన్నీ ఉంటాయి. ఆ పరమాణు విభాగాల్లో ప్రకంపనాలు ఉంటాయి. మరి ఇవన్నీ కూడా ఆ మనస్సు చుట్టూ, స్పేస్ మైండ్ అనేది, స్పేస్ యొక్క మైండ్ దాంట్లో ఉంటుంది. మరి దాని చుట్టూ గిజ్జిగాని గూళ్ళ వలె అల్లుకుని ఉన్నవి. ప్యాటర్న్స్గా అల్లుకుంటాయి అన్నమాట. ఆ అల్లికతో అనేక రూపములు కనిపించు. అనగా ఆ ప్రకంపనములే అనేక రూపములు ఎత్తి చివరకు పరమాణువులుగా వ్యక్తమవుతున్నవి. అంటే యాటమ్స్గా మనకి మేనిఫెస్ట్ అవుతున్నటువంటి ఏమిటంటే ఎవ్రీ యాటమ్ ఈజ్ ఎ ప్యాటర్న్ ఆఫ్ ది వైబ్రేషన్స్, గ్రూప్ ఆఫ్ వైబ్రేషన్స్ వల్ల కలిగినటువంటి ప్యాటర్న్స్ ఉన్నాయే, ఆ ప్యాటర్న్స్ యొక్క మేనిఫెస్టేషనే మనం యాటమ్ అంటున్నాం. అర్థమైందా? యాటమ్ అనేటువంటిది, వాట్ ఈజ్ అన్ యాటమ్ అంటే ఇదనమాట. ఆ అల్లికతో అనేక రూపాలు కనిపిస్తాయన్నారు కదా. అనగా ఆ ప్రకంపనములే ఈ వైబ్రేషన్స్ అనేటువంటివే ఆ ప్యాటర్న్స్గా ఫార్మ్ అవుతాయి. గ్రూప్ ఆఫ్ వైబ్రేషన్స్ అని డిఫరెంట్ వైబ్రేషన్స్ ఉంటాయి. డిఫరెంట్ వైబ్రేషన్స్ అంటే ఏమిటి? వైబ్రేషన్స్లో డిఫరెన్స్ ఎలా వస్తుంది? వాటికి ఆ వైబ్రేషన్స్ యొక్క ప్యాటర్న్, అది ఎటు నుంచి ఎటు వైబ్రేట్ అవుతుందో, ఎలా అయినా వైబ్రేట్ అవ్వచ్చు. ఈ వైబ్రేషన్స్ అన్నిటికీ కూడా మూలం రుద్రులు, అది దేవతలు అని. అందుకని అది మనం మర్చిపోకూడదు. వాళ్ళు లాట్స్ ఆఫ్ వైబ్రేషన్ కదా. అందుకనే రుద్రసూక్తం అంతా వీటిని చెప్పేటువంటిదే. రుద్రసూక్తం అనేటువంటిది ఈ వైబ్రేషన్స్, ఈ ప్యాటర్న్స్ ఎలా చేస్తాయి, ఎన్ని రకాలైనటువంటిది ఎక్స్ప్లెయిన్ చేశారు రుద్రసూక్తం. The atom is manifested, the manifest form of these various patterns of vibrations, a group of patterns of vibrations. మూల రూపములు మాత్రము శాశ్వతము. వీటికి ఆ ప్రోటోటైప్స్ అనేటువంటి మాత్రం శాశ్వతంగా ఉంటాయి. కాలక్రమానుగతిలో అవి మనకు దర్శనీయమగును. మహాప్రళయము జరిగిన తర్వాత ప్రతి అవ్యక్త స్థితి కాలక్రమేణా మనకు వ్యక్తమవుతున్నది. సబ్జెక్టివ్గా ఉన్నటువంటివన్నీ కూడా మనకి ఆబ్జెక్టివ్ ప్లేన్లోకి మేనిఫెస్టేషన్లోకి వస్తాయి క్రమంగా. నిరవధికమైన ఈ ఆకాశం నిండా శక్తి ప్రకంపనములు ఉన్నవి. ఈ ఇన్ఫినిట్ స్పేస్ కదా ఆకాశం అంటే. ఈ ఆకాశం నిండా ఏమున్నాయి? శక్తి ప్రకంపనాలు కంటిన్యూస్గా ఉన్నాయి. ఎందుకంటే ది హోల్ స్పేస్ ఈజ్ ఫిల్డ్ ఆఫ్ ది వైబ్రేటరీ ఇంటెలిజెన్స్. దీని వైబ్రేషన్స్ అనేటువంటి దానిలో కాదు, కంటిన్యూస్గా ఎన్ని వైబ్రేషన్స్, ఇన్ఫినిట్ స్పేస్, ఇన్ఫినిటే, వి ఇన్ఫినిటే నిండా ఉన్నాయి. ఆకాశం వీటితో నిండి ఉంది. అవి భిన్న భిన్నములుగా చలించును. వాటి మూమెంట్స్, వాటి వైబ్రేషన్స్, మూమెంట్స్ డిఫరెంట్ వీటిలో ఉంటాయన్నమాట.
వాని కొలతలు కూడా భిన్న భిన్నముగా ఉండును. ప్రతిదానికి దాని మెషర్ దానికి ఉంటుంది. అంటే మనం ధ్యానం చేయాలన్నమాట. ఇవన్నీ కూడా మన ఇంటలెక్ట్తో అర్థమై కావు. ఈ వైబ్రేషన్స్, ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా దేని ప్యాటర్న్ దానికి ఉంది, దేని మెషర్ దానికి ఉంది. మళ్ళీ మనం అనుకుంటాం ఇన్ని రకాల ప్యాటర్న్స్ ఉన్నాయంటే హ్యాపీగా ఉన్నాయో మెషర్ లేకుండా, కానీ ప్రతిదీ మెషర్డ్. అందుకనే మాత్రముతో కూడినటువంటిది. ఈ మాత్రలకు అతీతమైనటువంటిదేమో వీటిలో అంతర్యామిగా ఉన్నటువంటి వాడు, ఆయన విష్ణు అంటారు. అందుకనే పరో మాత్రయా తన్వా వృధాన అని విష్ణు సూక్తంలో ఉన్నటువంటిది అదే అర్థం. మాత్రయా పరహ, ఈ కొలతలు కనిపెట్టి కూడా నువ్వు అతీతమైనటువంటి వాడివి అని అర్థం అందులో. నతే మహిత్వమన్వశ్నువంతి, నువ్వు ఎలాగ చేసావు, వీటిలో ఎలా ఉన్నటువంటిది మాత్రం ఎవరు తెలుసుకోలేమన్నాడు. అది విష్ణు సూక్తంలోకి వెళ్తే మళ్ళీ అక్కడి అది చెప్తుంది అనమాట. అందుకని ఈ కొలతలు, ఇవన్నిటి కొలతలు ఉన్నాయి. ఆ ప్రకంపన శక్తులకు కక్ష్యలు కూడా అనేక రకములుగా ఉండును. అవి మళ్ళీ ఎన్ని కక్ష్యల్లోకి వ్యాపించవచ్చు అనేటువంటి చాలా ఉంటుంది. ఇష్టము వచ్చినట్లు ఈ ప్రకంపన శక్తులు ప్రసరించుచున్నను. ఇక్కడ జాగ్రత్తగా, ఈ సెంటెన్స్ జాగ్రత్తగా వినండి. ఈ ప్రకంపన శక్తులు కొన్ని ఇలా ఎలా అయినా ఉండొచ్చు ప్యాటర్న్స్. ఇష్టము వచ్చినట్లు ఈ ప్రకంపన శక్తులు ప్రవర్తించుచున్నను. మొత్తం మీద ఒక సమతూకము అందించున్నవి. టోటల్గా మాత్రం వీటికి ఒక ఈక్విలిబ్రియం ఉంటుంది. సమతూకం ఉంటుంది. ఈ సమస్థితిని పొందిన శక్తుల సమాహార ప్రామాణిక రూపమే మొత్తము పరమాణు వ్యవస్థ అగుచున్నది. ఈ మొత్తం జరుగుతున్నటువంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ డిఫరెంట్ స్పీడ్స్, డిఫరెంట్ మెజర్స్ ఉన్నటువంటి ఈ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ వైబ్రేషన్స్ వీటి యొక్క సమాహారమైనటువంటి వ్యవస్థే ఒక యాటమ్గా ఫార్మ్ అవుతుంది. కాబట్టి అందుకనే ఇందాక ఒక యాటమ్ అనేటువంటిది ఒక వ్యవస్థ కానీ ఐటమ్ కాదన్నారు. మొట్టమొదటి ఆ సెంటెన్స్కి ఇది అర్థం. ఎవ్రీ యాటమ్ ఈజ్ ఏ సిస్టమ్ బట్ నాట్ అన్ ఎంటిటీ అన్నారు కదా, బట్ నాట్ అన్ ఐటమ్ అని. దానికి అర్థం ఇదనమాట. మనకు ఒక ఐటమ్ లాగా అనిపించేటువంటి ప్రతి ఒక్క యాటము కూడా ఇట్ ఈజ్ ఏ సింథటిక్ యూనిట్, సమాహారమైనటువంటి ఒక వ్యవస్థ, ప్రామాణిక రూపం. ఆ శక్తుల యొక్క సమాహార ప్రామాణిక రూపము మొత్తం పరమాణు వ్యవస్థ. అంటే ఒక పరమాణు ఒక యాటమ్ ఫార్మ్ అవ్వాలంటే ఇంత ఉంది. ప్రీ యాటమిక్ వ్యవహారం అంతా ఇంత ఉంది. దీని స్వరూప స్వభావములు చెక్కు చెదిరిపోకుండా సంరక్షించుటకు ఒక మౌలిక ప్రజ్ఞ కావాలేను. మరి ఇన్ని రకాలైనటువంటి ఇన్ని యాటమ్స్లో ఇన్ని ప్యాటర్న్స్ని వీటిని చెదిరిపోకుండా ఒక దీని కింద ఉంచాలంటే దానికి ఒక ప్రజ్ఞ ఉండాలి, ఒక ఇంటెలిజెన్స్ ఉండాలి. అది ప్రజ్ఞ కనుక మన కంటికి కనిపించదు. మనస్సుకు కూడా దర్శనీయం కాదు. ఎందుకని మనస్సు అనేటువంటిది ప్రజ్ఞ కంటే లోయర్ ప్లేన్. మనస్సు అనేటువంటిది ఫోర్స్, శక్తిమయమైనటువంటి ప్లేన్లో ఉంటుంది. ప్రజ్ఞామయమైనటువంటి కక్ష పై కక్ష. అందుకని మనస్సు కూడా తెలియదు. కంటికి కనిపించదు, మనస్సుకి తెలియదు. అట్టి ప్రజ్ఞామయ రూపమనే వేదవాంగ్మయము విశ్వకర్మ అని పేర్కొనేది. అది అక్కడ తీసుకొచ్చారు. విశ్వకర్మ అంటే ఎవరో దేవత పేరు అనుకుంటారు. These vibrations emerge from Akasha. They are fabricated by the space mind into various archetypes to manifest as atoms. The archetypes exist eternally and manifest periodically. The archetypes exist eternally but manifest periodically. అర్థమైంది? ఇది ఉండడం మాత్రం ఎప్పుడు ఎటర్నల్గా ఉంటాయి. అవి వ్యక్తం అవ్వడం మాత్రం అప్పుడప్పుడు వ్యక్తం అవుతుంటాయి, పీరియాడికల్లీ. Each stage of a manifestation is alternated by a stage of emerging and merging. సృష్టి ప్రళయం అనేటువంటిది.
వేరియస్ వైబ్రేషన్స్ ఎగ్జిస్ట్ ఇన్ స్పేస్ ఇన్ వేరియస్ రేట్స్ ఆఫ్ మోషన్. ఇప్పుడు చెప్పిన దానికి ఇక్కడ ఒరిజినల్ చదువుతున్నాను అనమాట. ముందు ఒరిజినల్ చదివితే అర్థం అవడం కష్టం, అందుకని అది చదివాను. వేరియస్ వైబ్రేషన్స్ ఎగ్జిస్ట్ ఇన్ స్పేస్ ఇన్ వేరియస్ రేట్స్ ఆఫ్ మోషన్ డ్యూ టు ది డైవర్స్ డైరెక్షన్స్ అండ్ ప్లేన్స్ ఆఫ్ ఫోర్స్. డిఫరెంట్ చాలా డైరెక్షన్స్, డిఫరెంట్ ప్లేన్స్, దానివల్ల వీటిలో భేదం ఏర్పడుతుంది ఈ వైబ్రేషన్స్కి. ది హోల్ యూనిట్ ఆఫ్ ది ఆటమ్ ఎగ్జిస్ట్ యాజ్ అన్ ఈక్విలిబ్రియం ఆఫ్ సమ్ సచ్ ఫోర్సెస్. ఇలా వైబ్రేట్ అవుతున్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్నింటి యొక్క సమాహార రూపం యాటమ్. ప్లేన్స్ ఆఫ్ ఫోర్స్, ఫోర్స్ యొక్క ప్లేన్స్ అవి. ఈ ఫోర్స్ అనేటువంటిది కూడా ఫోర్స్ డిఫరెంట్ ప్లేన్స్లో పనిచేస్తూ ఉంటుంది. ఇది శక్తిమయమైనటువంటి ప్లేన్, మొత్తం శక్తిమయమే. దాంట్లో కూడా ప్లేన్స్ ఉంటాయి, మళ్ళీ డిఫరెంట్ ప్లేన్స్. అదే మనకి జ్వాల్కులు గారు బుక్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి ప్లేన్లో మళ్ళీ 7 లేయర్స్ ఉంటాయి. అంటే ఎలాగంటే మనం దేన్నైతే మన మనస్సు అంటాం, మన మనసులో మళ్ళీ 7 లేయర్స్ ఉంటాయి. మళ్ళీ దానిలో ఈచ్ 7 లేయర్స్ ఉంటాయి. మళ్ళీ దాంట్లో 7 లేయర్స్ ఉంటాయి. దీంట్లో ఉన్నటువంటి హయ్యర్ లేయరు, హయ్యర్ ప్లేన్ ఉంటుంది, అది పైదాని యొక్క లోవర్ ప్లేన్ అనమాట. అలా ఉంటుంది. అది ఇప్పుడు మనం తర్వాత చెప్తాం. ఇట్స్ ప్యాటర్న్ అండ్ బిహేవియర్ ఆర్ రిప్రజెంటెడ్ బై అన్ ఇంటెలిజెన్స్ విచ్ ఈజ్ ఎవర్ మేనిఫెస్ట్. ప్రజ్ఞ అన్నారు కదా, ఒక ప్రజ్ఞ పనిచేస్తుందని. ఇంటెలిజెన్స్ అనమాట ప్రజ్ఞ అంటే. దిస్ ఇంటెలిజెన్స్ ఈజ్ టర్మ్డ్ విశ్వకర్మ ఇన్ వేదిక్ లిటరేచర్. దీనే విశ్వకర్మ అన్నారు వేదంలో. అందుకని వేదంలో మనం చూస్తే విశ్వకర్మ అంటే ఎవడు ఏం అవసరం ఉంటుంది విశ్వకర్మ అంటే. అండ్ క్రియాశక్తి ఇన్ తాంత్రిక్ లిటరేచర్. ఆ విశ్వకర్మనే తాంత్రికమైనటువంటి దాంట్లో క్రియాశక్తి అంటారు. దస్ ది హోల్ ఆఫ్ ది క్రియేషన్ with the various parts as different objects is made up of the same matter propelled by the same force and governed by the same intelligence. This is one illustration of the oneness and the one presence of the essence in and about the whole creation. అంటే ఈ విశ్వకర్మ అనేటువంటిది మొత్తం క్రియేషన్లో ఈ పని చేస్తూ ఉంటుంది, ఈ ఇంటెలిజెన్స్. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చదివితే అర్థమవుతుంది అది. తాంత్రిక వాంగ్మయంలో దాన్నే క్రియాశక్తి అని పెద్దలు పిలుస్తున్నారు. ఈ సృష్టి సమస్తము భిన్న భిన్న పదార్థాలుగా దర్శనీయమగుచున్నాను. చాలా డిఫరెంట్ పదార్థాలుగా కనిపిస్తుంది కదా సృష్టి అంతా. అది ఒకే మూల ప్రకృతితో నిర్మించబడి ఉన్నది. అది మనం మర్చిపోకూడదు. మూల ప్రకృతి మాత్రం ఒకటే ఉంటుంది. వాటి యొక్క పదార్థంగా మేనిఫెస్ట్ అయ్యేప్పుడు మనకు రకరకాలైనటువంటి డిఫరెంట్ పదార్థాలు ఉంటాయి, కానీ మూల ప్రకృతి ఒకటే ఉంటుంది. అంటే ఎట్లాగా పంచదారతో మన చిలకలు, పంచదారతో బిళ్ళలు, పంచదారతో గోళీలు, అవి ఇవి అని తయారు చేసాం. వీటి షేప్ వాడితే ఒకటి చిలకలుగా చేసిన చిలకలుగా ఉన్నాయి, గోళీలుగా చేసిన గోళీలుగా ఉన్నాయి, పంచదారతో బిళ్ళలుగా చేసిన బిళ్ళలు, పెప్పర్మెంట్ చేసిన పెప్పర్మెంట్, ఇవన్నీ ఉన్నాయి. కానీ మూల ప్రకృతి పంచదార అది ఒకటే. అంటాక మూల ప్రకృతి మాత్రం ఒకటే, దాంతో చేయబడ్డాయి ఇవన్నీ. ఒక యోగశక్తి ఆ సృష్టిని ముందుకు ఒకే యోగశక్తి ఆ సృష్టిని ముందుకు నడిపించున్నది. ఒకే ఒక ప్రజ్ఞ ఈ సృష్టిపై ఆధిపత్యం వహించున్నది. సృష్టి యొక్క అఖండత్వమునకు ఇది ఒక ఉదాహరణ. సృష్టిలో మొత్తం రకరకాల బోళంతో ఉన్నా కూడా అఖండం అంటే యూనిటీ అండ్ డైవర్సిటీ అని చెప్తారు దీన్నే. ఇది తాతగారు అనంతాచల తాతగారు వాడినటువంటి టెక్నాలజీలో చాలాసార్లు వస్తుంది యూనిటీ అండ్ డైవర్సిటీ అని. అంటే ఇదనమాట అఖండత్వం, సృష్టి యొక్క అఖండత్వం. సృష్టి అంటే అంతా కూడా డైవర్సిటీ రకరకాలైనటువంటిది. అది చెట్టుగా కనిపిస్తుంది, అదే చెట్టులో కూడా మనకి రకరకాల కనిపిస్తుంది, జంతువులు కనిపిస్తుంది,
మనం కనిపిస్తాం, రాళ్ళు కనిపిస్తారు, అంత సృష్టి మీద అంతా డిఫరెంట్ కదా, డైవర్స్. కానీ ఇవంతా డైవర్స్లో ఉన్న లోపల అఖండమైనటువంటిది ఒకటే ఉంది పదార్థం. అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే. సృష్టి యొక్క అఖండత్వమునకి ఇది ఒక ఉదాహరణ. దానికి లోపల వెలుపల అంతఃసారముగా ఒకే అంతర్యామి పరివ్యాప్తమై ఉంది. మొత్తం అంతటి కూడా ఎస్సెన్స్ అయినటువంటిది అంతర్యామిగా ఉన్నటువంటిది మాత్రం ఒకటే. అందుకనే అంతర్యాములు ఎంతమంది ఉంటారంటే ఉండదు, ఒకటే ఉంటాడు. అంతర్యామి అంటే ఒకటే, దాని బహువచనం ఏమి ఉండదు. అంతర్యాములు ఉంటారా? ఎవరికైనా మనం పేర్లు పెడితే వీడి పెద్ద అంతర్యామి, వీడి చిన్న అంతర్యామి అని పేర్లు పెడితే అంతర్యాములు అనొచ్చు. కానీ బాగా ఎవడో కొడుక్కి పెద్ద పరదేశి చిన్న పరదేశిని పేరు పెట్టేట్టు మాస్టర్ చెప్పేవారు. పెద్ద పరదేశి చిన్న పరదేశి అని. అది విశాఖపట్నం జిల్లా, విజయనగరం జిల్లాలో పేర్లు ఉంటాయి. పరదేశి నాయుడు, పరదేశి ఇట్లాంటి పేర్లు ఉంటాయి. పరదేశి అంటే వేరే దేశం వాడిని అర్థం కానీ అక్కడ పేరు ఉంటుంది. అంటే అక్కడ గ్రామదేవత ఉంది పరదేశం అని, అందుకని ఆ పేర్లు అలా పెడతారు. మాస్టర్ హాస్యంగా చెప్పేవారు. వాడు ఎవరో వచ్చేట కొత్తగా ఊరికి మధ్యాహ్నం భోజనం టైంకి వచ్చి, అయ్యా నేను పరదేశనండి, కాస్త నాకు ఏదైనా భోజనం పెట్టంటే, ఇప్పటికే ఇద్దరు పరదేశాలను పోషిస్తున్నాను, నేను ఇక్కడే పెడతాను అన్నట్ట. అంటే వచ్చిన వాడు పాపం నిజంగా అవసరం ధర్మాత్ముడు ఇద్దరు పరదేశం రోజు పోషిస్తున్నాడు. అంటే పెద్ద కొడుకు పేరు పెద్ద పరదేశి, చిన్న కొడుకు పేరు చిన్న పరదేశం పెట్టేటవాడు. చెప్పేవారు. ఈ పరమాణువులన్నీ పరిణామ దశను అతిక్రమించి వస్తున్నవి. ఈ మొత్తం ఈ సోలార్ సిస్టమ్గా విచ్చుకుంటున్నాం. కానీ ఎలా వస్తుంది? ఒక యాటమ్ సోలార్ సిస్టమ్ కావాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది, ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ అనేటువంటిది. ఆల్ ది యాటమ్స్ పాస్ త్రూ ఎ సిరీస్ ఆఫ్ స్టేజెస్ ఇన్ ఎవల్యూషన్, లైక్ ది మినరల్, ది ప్లాంట్, ది యానిమల్ అండ్ ది హ్యూమన్. ఈ దశలన్నీ రావాల్సిందే కదా. ఖనిజ దశ, వృక్ష దశ, జంతు దశ, నరజాతి దశ అనేటువంటిది. ఖనిజ దశ యొక్క పరిణామము అంతమగు వరకు పరమాణువులతో మాత్రమే ఆ జగన్నిర్మాణము నిండి నిబిడీకృతమై ఉండును. ఇది మనం జాగ్రత్త తెలుసుకోవాల్సింది. మినరల్ స్టేజ్ అనేటువంటిది ఉంది కదా ఎవల్యూషన్లో. ఈ మినరల్ స్టేజ్ అనేటువంటిది పూర్తిగా దాంట్లోంచి నెక్స్ట్ స్టేజ్లోకి వచ్చేంత వరకు పరిణామంలో ఇవన్నీ కూడా యాటమ్స్ అనేటువంటి దాంతోనే స్ట్రక్చర్ అంతా ఫార్మ్ అయి ఉంటుంది. ఖనిజ దశ యొక్క పరిణామం అంతమగు వరకు అంటే అంటిల్ ఇట్ ఇస్ కంప్లీట్, అంతమవడం అంటే కంప్లీట్ అవ్వడం. నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళేంత వరకు అంటే మినరల్గా ఉన్నటువంటి యాటమ్ వృక్ష దశలోకి వెళ్ళేంత వరకు మినరల్గా ఉన్నటువంటిది పరమాణువులతో మాత్రమే జగన్నిర్మాణము నిండి నిబిడీకృతమై ఉండును. వృక్షదశను అందుకున్న తర్వాత ఆ సూక్ష్మ కణములు వృక్ష జీవాణువులనియు లేక వృక్ష మనోమయ కోశమని పిలువబడుచున్నవి. ఇందాక చెప్పుకున్న సబ్జెక్టుకి ఇక్కడ కనెక్షన్ అది. ఇందాక చెప్పుకుంది ఇదే కదా. ఏంటంటే అప్ టు ది ఎండ్ ఆఫ్ మినరల్ కింగ్డమ్ ఆఫ్ ఎవల్యూషన్ దే ఆర్ కాల్డ్ యాటమ్స్. అది మినరల్ కింగ్డమ్గా ఉన్నంతసేపు కూడా వాటిలో ఉన్నటువంటి యాటమ్స్ ఉంటారు, మినరల్ యాటమ్స్. అంతే వాటి యొక్క సమాహారం కదా. అందుకని అప్పుడు మినరల్ యాటమ్స్గా ఉన్నాయి. అప్పుడు యాటమ్స్ అనే అంటాం మినరల్గా ఉన్నప్పుడు. వైల్ అండర్గోయింగ్ ది ప్లాంట్ స్టేజ్ దే ఆర్ కాల్డ్ ప్లాంట్ యాటమ్స్ ఆర్ ప్లాంట్ సోల్స్. అంతకుముందు యాటమ్స్ అంటారు, ఇప్పుడు అక్కడికి వచ్చేప్పుడు సోల్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? మినరల్ స్టేజ్లో ఉన్నప్పుడు వాటి యాటమ్స్ అంటాం. ప్లాంట్ స్టేజ్లోకి వచ్చేప్పటికి ప్లాంట్ సోల్స్. ప్లాంట్ యాటమ్ అంటే ప్లాంట్ సోల్ అర్థం అనమాట. అది తెలుస్తుంది ఇంట్లో చూడు. వృక్షదశను అందుకున్న తర్వాత ఆ సూక్ష్మ కణములు వృక్ష జీవాణువులనియు లేక వృక్ష మనోమయ కోశమనియు పిలువబడుతున్నవి. జంతు దశను అతిక్రమించినప్పుడు ఆ సూక్ష్మాణువులే సామూహిక ఆత్మస్వరూపం నందును. అవి ప్రాథమిక రూపములు.
నెక్స్ట్ స్టేజ్లోకి వచ్చేప్పటికి, యానిమల్ స్టేజ్లోకి వచ్చేప్పటికి, ఇంకనూ ముందుకు పరిణమించినప్పుడు వ్యక్తిగత ఆత్మస్వరూపములు అని పిలువబడుతున్నవి. ఇండివిజువల్ సోల్, మొట్టమొదటి ఇండివిజువల్ సోల్స్ కావాలి, నేను మనం చెప్పుకున్నాం గ్రూప్ సోల్స్లా ఉంటాయి. అంటే ఏమిటి? వైల్ పాసింగ్ త్రూ ది యానిమల్ కింగ్డమ్ దే ఫార్మ్ ఇంటూ గ్రూప్ సోల్స్. ఇందాక నువ్వు అన్నవి యూనిసెల్యులర్ ఇవన్నీ, అమీబా అని ఇవన్నీ, అవి ఇండివిజువల్, ఇవి ఒక గ్రూప్ సోల్. అది ఒక గ్రూప్ సోల్లో ఉన్నటువంటి ఫారమ్స్ అవి. ఆ యక్షులు అనుకున్నాను చూసావా, ఆ యక్షులు అనేటువంటి వాటిలో ఉన్నటువంటి విభాగాలు కన్నా వేరు వేరు శరీరాల్లో ఉంటాయి, కానీ ఒక సోల్ యొక్క విభాగాలు అన్నీ అంతే మొత్తం. గ్రూప్ సోల్స్, ఇండివిజువల్ సోల్ కాదు. అప్పుడు అవి ప్రిమిటివ్ ఫార్మ్స్ ఉన్నారు. అందుకనే వైల్ పాసింగ్ త్రూ ది యానిమల్ కింగ్డమ్ దే ఫార్మ్ ఇంటూ గ్రూప్ సోల్స్ ఇన్ ది ప్రిమిటివ్ ఫార్మ్స్ అండ్ ఇండివిజువల్ సోల్స్ ఇన్ ది అడ్వాన్స్డ్ ఫార్మ్స్. అవి క్రమంగా ఇవల్యూషన్ వచ్చిన తర్వాత అప్పుడు ఇండివిజువల్ సోల్స్ కిందకి వస్తాయి. వైల్ ఫార్మింగ్ ఇన్ ది ఇండివిజువల్ సోల్స్ దే అండర్గో ఎ డిఫరెన్షియేషన్ ఇంటూ ది 5 ఫ్యాకల్టీస్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్. అప్పుడు జంతువులు దాని స్థితిలోకి ఇవాల్వ్ అవుతున్నప్పుడు కొద్దీ వాటికి సెన్స్ ఆర్గన్స్ ఇవి డిఫరెన్షియేషన్ వస్తుంది. అప్పటిదాకా డిఫరెన్షియేషన్ ఏం లేదు. ఇంకనూ ముందుకు పరిణమించినప్పుడు వ్యక్తిగత ఆత్మస్వరూపములను పిలువబడుతున్నవి. అవి అంటే ఇండివిజువల్ సోల్స్. ఈ వ్యక్తిగత ఆత్మలనే మనం జీవాత్మలుగా పిలుస్తున్నాం. జీవాత్మలు అంటే అవి. ఇవి రూపొందినప్పుడు పంచేంద్రియ జ్ఞానశక్తులు విడిబడి విభజింపబడును. అప్పటిదాకా పంచేంద్రియ జ్ఞానశక్తులా ఉండదు, ఊరికనే ఒక మైండ్ ఒకటే ఉంటుంది, మొత్తం అంతా కూడా ఒకటే. ఇవి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ మైండ్ నుంచి ఈ 5 ఫ్యాకల్టీస్గా విచ్చుకుంటుంది. అప్పుడు వీని వెనుక మనస్సు ఒక తెరగా నిలబడును. ఈ 5 ఫ్యాకల్టీస్ పంచేంద్రియాలు ప్రజ్ఞలుగా వచ్చినప్పుడు తర్వాత వీటి నుంచి మనస్సు అనేటువంటిది వెనకాల, అందుకని మనశ్షష్టాని ఇంద్రియాన్ని అంటే అర్థం అవుతుంది. ఈ ఇంద్రియాల నుంచి వచ్చేటువంటిది ఒక తెరగా, ఒక కర్టన్గా వెనకాల ఉంటుంది మనస్సు. ఈ దశకు చేరున్నప్పటికీ మహోన్నతమైన విశ్వపురుషుని మనస్సు ప్రామాణిక వ్యక్తిగత మనస్సుగా ప్రతి జీవిలోనూ రూపుదాల్చును. అసలు మనస్సు ఎవరిది? మొత్తం కాస్మిక్ మైండ్. అసలు విశ్వమానవుడి యొక్క, విశ్వపురుషుడి యొక్క మనస్సు అది. అందుకని మనస్సు అంటే మనస్సు నుంచి పుట్టాయండి, మన మనస్సు కాదని చెప్పారు కదా. ఇండివిజువల్ మైండ్ నుంచి కాదు పుట్టినవి, అక్కడి నుంచి వచ్చేవని. అది ఏమవుతుందంటే ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇండివిజువల్ మైండ్గా పనిచేయడం మొదలెడుతుంది. కాబట్టి మన ఇండివిజువల్ మైండ్ అనే, ఇండివిజువల్ సోలు, ఇండివిజువల్ మైండ్ ఇవన్నీ కూడా దేనిలో భాగమో దానిలోవే. కాబట్టి మన మనస్సు అనేటువంటి నిజానికి దానిలోంచి కొంత పెట్టుబడి పెట్టారు అక్కడ. వీడు వచ్చినటువంటి వాడు ఇండివిజువల్గా ఉన్నవాడు అందులోంచి కొంత పెట్టుబడి తెచ్చుకున్నట్టు వీడు. ఎందుకంటే వీడికి వేరే ఇంకో సోర్స్ లేదు, అది హైపోథికేటెడ్, అది వాడు నాదన్నా వీలేదన్నారు. అందువల్ల ఆ కాస్మిక్ మైండ్ అనేటువంటిది ఉందే, అదే ఇక్కడికి వచ్చేప్పటికి ప్రామాణిక వ్యక్తిగత మనస్సుగా ప్రతి జీవిలో రూపుదాలుస్తుంటుంది. At this stage, space mind begins to take its seat as a unit mind in each soul. ఎందుకంటే మనకి లేదా ఇది తెలియకపోతే అర్థం కాదు మన మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది అని. యాజ్ యూనిట్ సోల్, యాజ్ ఈచ్ యూనిట్ మైండ్, space mind begins to take its seat as a unit mind in each soul. ఈ చిన్న మనస్సు అంటే ఏమిటి? ఇండివిజువల్ సోల్, ఇండివిజువల్ మైండ్ చిన్న మనస్సు అంటే. ఈ చిన్న మనస్సు తన పీఠమును ఏర్పరచుకున్నట్టు మొదలుపెట్టును. అప్పటి నుంచి స్టార్టింగ్ అనమాట ఇది. అప్పుడు అది కంటికి కనబడుతున్న ఈ బాహ్య జగత్తునకు సంబంధించినట్టు అల్పానుభూతిగా పరిణమించును. సరే,
అంతకుముందు యూనివర్సల్ కాస్మిక్ మైండ్గా ఉన్నప్పుడు దాని యొక్క అనుభూతి అది మొత్తం కాస్మిక్ ఎక్స్పీరియన్స్. అది కాస్మిక్ మైండ్గా ఉన్నప్పుడు దానికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కాస్మిక్ ఎక్స్పీరియన్స్. అది ఎప్పుడైతే ఇండివిజువల్ మైండ్గా ఎస్టాబ్లిష్ అయిందో అప్పుడు లిమిటెడ్ ఎక్స్పీరియన్స్. అప్పుడు ఏంటి, మనం మన పరిసరాలు మన ఇది అంతా కూడా మన వ్యవహారం. నిజంగా ఒరిజినల్గా ఆ మైండే, కానీ ఆ మైండే కానీ ఇందులోకి వచ్చేప్పుడు లిమిట్ అయిపోయింది. మనం ఈ రూమ్ కట్టుకున్నాం, రూమ్ కట్టుకున్న తర్వాత రూమ్లో ఉన్న స్పేస్ లిమిటెడేగా, కానీ అసలు స్పేస్ అన్లిమిటెడ్. అంతే. ఆ ఛార్జీ స్విచ్లోకి బయట ఉన్న ఎలక్ట్రిక్ ఛార్జ్ ఇక్కడ లోపల ప్రవేశించింది. ఈ స్విచ్ ఆన్ చేస్తే అది ఇక్కడికి వస్తుంది ఛార్జ్, లేకపోతే ఉత్త స్పేసే ఉంటుంది. అంతే. ఛార్జీకి అట్లా కూడా మన జీవులు ముక్తులు అంటే కనెక్ట్ ఉంటుంది. వాళ్ళ ముక్తులుగా బాడీలోకి వచ్చినటువంటి వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు ఆ ఛార్జీలో ఉంటారు. అంటే వాళ్ళ ఇండివిజువల్ మైండ్లాగా పనిచేయదు వాళ్ళది. వాడు ఇందులో ఉన్న అలాగే పనిచేస్తున్నాను. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్లిమిటెడే, కానీ చూడడానికి మనలాగా ఉంటారు. కానీ మనం మైండ్ ఇండివిజువల్గా ఏర్పడ్డామా యానిమల్ స్టేజ్లోనే. యానిమల్స్లో కూడా ప్రిమిటివ్ యానిమల్ స్టేజ్ నుంచి యానిమల్స్కి డెవలప్ అవుతుంది. అక్కడి నుంచి ఇండివిజువల్ మైండ్లో ఏర్పడుతుంది. అప్పుడే పంచేంద్రియాలు అప్పుడు పనిచేస్తాయి. అప్పటిదాకా పంచేంద్రియాలు విడివిడిగా ఉండవు, మైండ్ ఒకటి ఊరికి పనిచేస్తుంది. ఈ చిన్న మనస్సు తన పీఠమును ఏర్పరచుకునడం మొదలుపెట్టిన అప్పుడు అది కంటికి కనబడుతున్న ఈ బాహ్య జగత్తునకు సంబంధించినట్టు అల్పానుభూతిగా పరిణమించను. క్రమ పరిణామములో మానవ దశకు చేరినప్పటి నుండి ఈ క్రమంగా ఇవాల్వ్ అయ్యి హ్యూమన్ మైండ్ అవుతుంది కదా. అప్పటి నుండి ఆ మనస్సు తన సొంత ప్రజ్ఞను సంపాదించును. అది మాయ. అప్పుడు బద్ధం అవుతుంది. అసలు నిజానికి హ్యూమన్ మైండ్ అయిన తర్వాత బద్ధం అయ్యేది ఎక్కువ. సొంత ప్రజ్ఞ. యానిమల్ కింగ్డమ్ నుంచి ఇండివిజువల్స్ వచ్చింది. అంతే. మళ్ళా సంసారం నాకు వెళ్ళాము, పిల్లలు తీసుకోవడం, ఒక్కరికి దాచి పెట్టడం, డబ్బులు ఇంకెవడో వస్తే మన వాళ్ళకి పెట్టి వాడికి ఇవే ఉండవు యానిమల్స్లో ఉండవు. జంతువులకి ఇన్సూరెన్సులు ఇవేమి ఉండవు కదా. జంతువులకి ఇవే ఉంటాయి. గ్రూప్ సోల్ అంటే ఇందాక చెప్పాను, అమీబా లెవెల్లోనూ అతను అక్కడ చీమలు దోమలు ఉన్నటువంటి లెవెల్లోనూ అట్లా ఉంటుంది. అక్కడ ఈ బాడీస్ కంటికి కలిపి ఒకటే సోల్ ఉంటుంది. అది వేరు. ప్రిమిటివ్ స్టేజ్. యానిమల్స్ ఈ స్టేజ్కి వచ్చేప్పటికి దేని సోల్ దానికి ఉంటుంది. ఉంది కనుక మానవుడికి, అందుకనే బైబిల్లో వాక్యం ఉంది, గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. తనలాగానే స్వతంత్రమైన తెలివిని మానవుడికి కూడా దేవుడు ప్రసాదించాడు. ఆ స్వతంత్రమైన తెలివిలో మంచి చేయవచ్చు, దాని మేటర్ ఒకటే దాని కత్తి పీట ఇచ్చాడు. కూరలు దొరకవచ్చు, బుర్రలు గురగవచ్చు, తన బుర్రలే గురుకొనవచ్చు. ఫ్రీడమ్ ఇచ్చాడు కదా. జంతువులకు ఫ్రీడమ్ లేదు. ప్రకృతి ఎట్లా నడిపిస్తే అట్లా నడుచుకుంటాయి. అంటే సంచి పిల్లలాంటి మానవుడిగా కూడా మనకు ఆ జంతు వ్యవహారం మనకు అయ్యేలో ఉంటుంది. మనకి ఆకలి వేసినప్పుడే తింటాయి జంతువులు. మనం కూడా సంటి పిల్లలుగా ఉన్నప్పుడు అంతే. ఆకలి వేసినప్పుడు బ్యాన్ నడుస్తారు. ఆహారం ఇచ్చిన తర్వాత మామూలుగా ఉంటాడు. మరి ఇప్పుడు తర్వాత మారిపోలే.
ఇది అవి వాటి అంటే వాటికి నేచర్ సిస్టంలోనే అంటే అవి ఆహారం దొరికి కొన్ని దొరకదు కాబట్టి అవి దాచడం కూడా మైండ్తో ఆలోచన దాచడం కాదు. ఇప్పుడు మనలాగా దాచుకోవాలి రేపటికి తెలిస్తే కాదు. ఆఖరి వరకు అది ప్రకృతి దాని నడిపిస్తున్నది. అవన్నీ గ్యాదర్ చేసిన ఒక చోట పెట్టడం అంతా కూడా ప్రకృతి ప్రకారం నడవడం తప్ప దానికేం తెలియదు. మళ్ళాగా డబ్బులు ఉన్నా కూడా భవిష్యత్తు ఏమవుతుంది భయంతో దాచుకుంటాం. ఆ భయం వాటికి ఉంటుంది. అంటే వాటి కానీ స్వార్థం కానీ తన మనవల దాకా వారి మొత్తం అందించాలి. అంటే వాటి భయం అంటే వచ్చి లిమిటెడ్ భయం వాటికి. ఇప్పుడు ఆహారం తర భయం ఏదైనా భయం ఉందని కదా, ఆ భయం వాటికి ఉన్నటువంటిది ఏమిటంటే తమకు ఎగ్జిస్టెన్స్ అంటే తమకి ఆ టైంకి మనకు ఏమవుతున్నటువంటిది ఫ్యూచర్ గురించి భయం కాదు, అది ఆ మూమెంట్లో భయం అంతే. భయం అంటే జంతువు కూడా దాన్ని తినే జంతువు ఉంది కదా, అది వచ్చి తింటుందేమో అని భయం అంతవరకే. జంతువులు మనిషి నుంచి భయపడతారు. అన్నింటి తింటాడు వీడు. ఆమ్నివరస్ అనేవారు మాస్టర్. మానవుడు ఆమ్నివరస్ ఫెలో అని. జంతువులేమో వృక్షాలేమో ఖనిజాలను తీసుకుంటాయి ఆహారంగాను, జంతువేమో ఖనిజాలని ప్లస్ వృక్షాన్ని తీసుకుంటాయి. మనిషి ఖనిజాలని జంతువుల్ని వృక్షాలని జంతువుల్ని ఇంకా మనిషిని ఇక్కడ తీసుకుంటాడు. ఆహారం కొరకే కాదు మేకలు తీసుకుంటుంది. మనం ఓటనే అదేంటంటే ఈ ప్రాథమిక దశలో మానవుడు ఒక వ్యక్తిగా ప్రత్యేకతను సంపాదించను. ప్రాథమిక దశ అంటే ఏంటంటే ఇప్పుడు క్రమపరిణామంలో మానవ దశకు చేరినప్పటి నుండి ఆ మనస్సు తన సొంత ప్రజ్ఞను సంపాదించను. అప్పుడు ఇండివిజువల్ మైండ్ అయ్యేది సొంత ప్రజ్ఞ. అంటే అంతకుముందు వీడినటువంటి ప్రజ్ఞ వీడి మనస్సు అంతా కూడా కంట్రోల్ బై నేచర్, యానిమల్ స్టేజ్లో ఉన్నప్పుడు అంతా కూడా. ఇప్పుడు సొంత ప్రజ్ఞ అంటే సొంత నిర్ణయాలు తీసుకునేటువంటిది వీడి. ఆకలి వేయపోయినా తిన్నామంటే తినడం, ఆకలి వేస్తున్నా కూడా వద్దంటే మార్చుకోవడం, ఇవన్నీ వీడి సొంతం. యానిమల్స్ అక్కడ ఉండదు కదా. ఆ మనసు తన సొంత ప్రజ్ఞను సంపాదించదు. దాని అందు ఇంకనూ అల్పలక్షణములు మిగిలి ఉండును. ఈ సొంత ప్రజ్ఞ అనేటువంటిది వచ్చినా కూడా ఆ ప్రిమిటివ్ నేచర్ అనేటువంటిది కొన్నాళ్ళు ఇంకా ఒక్కొక్క స్టేజ్లో ఉంటుంది. ఈ ప్రాథమిక దశలో మానవుడు ఒక వ్యక్తిగా ప్రత్యేకతను సంపాదించను, ఇండివిజువల్. ఆ స్థితిలో అతని మనస్సు అల్పమైన లోకానుభవమును గడించి ఆ అనుభవములతో అది తన చుట్టూ తన కవచము ఏర్పరచుకుంది. షెల్ ఆఫ్ ఇండివిజువాలిటీ అంటారు అది. While entering the human stage of evolution, they acquire self-consciousness while still existing in a degree of individualization. ఇండివిజువల్ వ్యక్తిగతం అంటే తనకు సంబంధించిన తప్ప ఇంకో వాడికి ఇంకేం ఉండదు. తనకు ఆకలి, తన ఆకలి అంటే వీడు మోస్ట్ ప్రిమిటివ్. అంటే తన ఆకలి, తన తప్పుగా తనకు నిద్ర, తన ఇది తప్ప ఇంక మిగతా ఏమి వీడు తెలియదు. అది ప్రిమిటివ్ అనమాట. అంటే వాడు హ్యూమన్ స్టేజ్ వచ్చిన తర్వాత కూడా వాడి మైండ్ ఇంకా లోయెస్ట్ స్టేజ్లో ఉందన్నమాట. వాడికి ఇండివిజువల్ స్టేజ్లో ఉంది. అలా కాదు. అదేమిటంటే మామూలు స్థితిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అలా వర్తిస్తే అప్పుడు, అంతేగాని అసలు ఒరిజినల్గా వాడు అక్కడ ఉంది ఇంకా స్టేజ్లో. అంటే అది ఏమందంటే వెనకార్డిన్లో బిహేవ్ చేస్తారు కదా, వాడు ఓపీఎం వెనకార్డిన్ వాళ్ళు. అంటే ఇదేమిటంటే మామూలు స్థితిలోకి వచ్చి మళ్ళీ అలా బిహేవ్ చేసేవాడికి అది. అప్పుడు డిసీజ్, అప్పుడు డిసీజ్ అది. అదే చెప్తున్నా జగదేక సెంటర్ దగ్గర వాడు వచ్చి మేషాడి పాదాలు దండం పెట్టాడు రోడ్డు మీదే. మేషాడి సిటీ బస్సు కోసం వెయిట్ చేస్తుంటే ఆయన చూస్తుండగానే హోటల్లో పోయినాడు, శుభ్రంగా తిన్నాడు, బయటకు వచ్చాడు. వెళ్ళాపిల్లనేమో వేరే బస్సు ఇంటికి ఉంటారు అన్నాడు. వాళ్ళని దూరాడు ముందు వీళ్ళు హోటల్ బయటకు వచ్చాడు. మేషాడి పాదాలు దండం పెట్టిపోతున్నాడు. రోడ్డు మీదే మీ పాదాలు దండం పెట్టాడు. వీడెంత భక్తులు ఉన్నాడు, పక్కన ఎవరో రాబోతుంది. ఆ భక్తి చూసుగా చూసుకున్నామన్నాడు. హోటల్ పోయినాడు, వచ్చాడు. మళ్ళీ మేషాడికి దాన్ని
వాడొక్కడే క్రమంగా చేశాడు. బెల్లం 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 ముందు వాడికి అతి తెలియదు. ఇందా చెప్పినోడు అసలు తెలియలేదు. ఇప్పుడు అతి తెలియదు. At this primitive stage, man lives as an individual. అంటే ఏంటి, వాడు కేవలం తాను మాత్రమే, ఇంకేం తెలియదు వాడికి. ఇండివిజువల్ లెవెల్ అంటే అది. ఏ హార్డ్ మెంటల్ షెల్ ఈజ్ నెసెసియేటెడ్ టు హ్యాచ్ ది ఇన్నర్ ఫ్యాకల్టీస్ ఇన్ టు ది హయ్యర్ ఫంక్షన్స్ ఆఫ్ కాన్షియస్నెస్. దిస్ మెంటల్ షెల్ ఈజ్ కాల్డ్ ఇండివిజువాలిటీ, which works out the psychology of the lower man. వీళ్ళలో ఈ ప్రిమిటివ్గా లోవర్ మ్యాన్ అన్నటువంటి వాడు సైకాలజీ ఎంతసేపు ఏమిటంటే, వాడు ఏంట్రా వాళ్ళందరికీ పెట్టకుండా తిన్నామంటే, అదేమిటి నాకు ఆకలేస్తాను నేను తింటాను అంటాడు వాడు. మరే అదిగా వాడికి ఇంకేం తట్టదు నువ్వు చెప్పినా కూడా. నాకు ఆకలేసింది నేను తింటాను, అదేంటి ఎవరికి ఆకలిస్తే వాడు తింటారు. వాడికి నువ్వేం చెప్పలేవు. వాడికి నువ్వు ఇతరులకు పెట్టాలి గీతాన్ని వాడికి తెలియదు. వాడికి అంటే వాడికి ఏం తెలియదు. వాడికి తన ఆకలేస్తే తినడం తప్ప ఇంకేం తెలియదు వాడికి. అంటే ఓపియం అని మనం డిసీజ్ అనేటువంటిది ఎప్పుడంటే సహజంగా ఉండవలసిన స్థితిలో నుంచి పక్క జారినప్పుడు. ఇది వాడి స్థితే సహజం, ప్రిమిటివ్. వాడికి అది వాడు ఇంకా పైకి ఇవల్యూషన్లోకి రానటువంటి వాడు అనమాట. వీడు ఇవల్యూషన్లోకి వచ్చినటువంటి వాడు మళ్ళీ డిసెండ్ అవుతే ఆ డిసీజ్ శుద్ధ తమస్సు. ఈ ప్రాథమిక దిశలో మానవుడు ఒక వ్యక్తిగా ప్రత్యేకతను సంపాదించను. ఆ స్థితిలో అతని మనస్సు అల్పమైన లోకానుభవం గడించి ఆ అనుభవములతో అది తన చుట్టూ తన కవచం ఏర్పరచుకుంది. కోడిగుడ్డుపై పెంకు వలె ఒక రక్షణ కవచముగా అది రూపుదిద్దుకుంది. అయితే మరి ఇది వాడి రక్షణ. ఇది అప్పుడు ఆ స్టేజ్లో వాడి ఎవల్యూషన్లోకి వచ్చేంతవరకు రక్షణ. అది కోడిగుడ్డు ఉంది, కోడిగుడ్డు పైన పెంకు గట్టిగా ఉంది. అది లోపల పిల్ల తయారయ్యే వరకు గుడ్డు పైగా పెంకు ఉండాలి. పెంకు పగిలితే గుడ్డ పిల్ల తయారవదు. అందుకని పిల్ల తయారయ్యేంతవరకు అది రక్షణ. తయారైన తర్వాత ఇది బ్రేక్ అవ్వకపోతే ఇది అడ్డం, లిమిటేషన్. ఏదైతే రక్షణగా ఉందో లిమిటేషన్ అవుతుంది తర్వాత. ఇది సృష్టిలో మన తెలుసుకోవాల్సింది. అందువల్ల ఇండివిజువల్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి అది రక్షణ. ఎందుకంటే వాడికి లేకపోతే ఆకలిస్తే ఆనందం చేయడు, వాడు తెలియదు కాబట్టి. జంతువులాగే జంతు స్థితిలో ఉన్నప్పుడు ఆకలి వేసినప్పుడు వాడు ఎదురుకుండా ఆహారం తినేస్తుంది జంతువుకి. ఈ ఆహారం మనం షేర్ చేసుకోవాలి, పక్కదానికి వెళ్తాను తెలియదు దానికి. ఆకలేస్తే తింటుంది, లేకపోతే తిందు. వీడు కూడా అంతే. అది వాడు తప్పుపడడానికి వీల్లేదు మనం, ఎందుకంటే వాడు స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్ ఇంకా అలా ఉంది. కాబట్టి అప్పుడు వాడు సస్టెనెన్స్కి అది ఒక కవచం, ఆ ఇండివిజువాలిటీ అనేటువంటిది ఒక షెల్. మనం వాడిని చూసి కోప్పడకూడదు. అథవా వీడు బుద్ధి లేదు, జంతువులు అంటే నిజమే, కానీ వాడికి అది ఆ స్టేజ్లో వాడికి అంతే. కోడిగుడ్డుపై పెంకు వలె ఒక రక్షణ కవచముగా అది రూపుదిద్దుకొను. గట్టి పెంకు వంటి ఈ కవచము లోపల అతని కొంచెము మనసు ఇమిడి ఉండును. వాడి లిమిటెడ్ మైండ్ కదా వాడిది, ఇది ఆ పెంకులో పనిచేస్తూ ఉంటుంది. అంటే ఏదైనా సరే నా కోసమే, ఇది నేనే నా కోసమే అనేటువంటి తప్ప ఇంకేం తెలియదు వాడికి. దానిని పొదగుట మిక్కిలి అవసరమై ఉన్నది. చూడండి, ఇప్పుడు కోడి గుడ్డు పెట్టింది, ఆ గుడ్డుని పొదక్కపోతే పిల్ల అవ్వదు. గుడ్డుని వదిలేస్తే పిల్ల అవ్వదు, దాన్ని పొదగాలి. పొదిగినప్పుడే లోపల పిల్ల తయారవుతుంది. ఎందుకంటే పొదగడం చాలా అవసరం అన్నారు. అదేట్లాగా పొదగబడిన ఆ అల్పమానస శక్తి లోపల పెరిగి పెద్దదై ఉన్నత ప్రక్రియ యొక్క క్రియాశీలత్వముగా మార్పు చెందను. దానికి పైన ఉన్న ఈ మానస కవచమునే ప్రత్యేకత్వము అని పిలిచెదరు. ఇండివిజువాలిటీ అంటే అదనమాట, ప్రత్యేకత్వం. నేను మిగతా వాళ్ళకంటే ఎలా డిఫరెంట్ అనేటువంటిది ఇండివిజువాలిటీ. అది ఏ క్రింది స్థాయిలో ఉన్న మానవుని యొక్క మనోమయ కోశముగా వర్తించున్నది. ఈ లోవర్ మ్యాన్కి ఉన్నటువంటి మెంటల్ ప్లేన్గా ఈ ఇండివిజువాలిటీ పనిచేస్తూ ఉంటుంది. ఈ కొంచెం మనసునందు సహజ ప్రవృత్తులన్నీ పనిచేయను.
సహజ ప్రవృత్తులు అంటే ఇన్స్టింక్ట్స్. ఈ లోవర్ మైండ్, ఇండివిజువాలిటీ అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడి యొక్క మైండ్ ఉందే, దానిలో పనిచేసేవన్నీ కూడా ఇన్స్టింక్ట్స్. అంటే ఏమిటి? ఆకలి దప్పులు, కామము, క్రోధము, పగ, ద్వేషము మొదలైనటువంటి పశు ప్రవృత్తులు. పశు ప్రవృత్తులు అంటే యానిమల్ ఇన్స్టింక్ట్స్ అన్నమాట. అంటే ఇన్స్టింక్ట్స్గా, మైండ్లా కాదు, ఆలోచించి కాదు, ఇన్స్టింక్ట్గా. అంటే పగ అది ఉండవు యానిమల్కి, వీళ్ళలో అంటే వీళ్ళలో యాడ్ అవుతాయి. జంతువులు లాగబడేటువంటిది వీటిలో ఇన్స్టింక్ట్ అనేటువంటిది వాటిలో ఉంటుంది. వీటిలో కూడా ఇన్స్టింక్టే, కానీ ఈ ఇన్స్టింక్ట్ వీటితో అసోసియేట్ అయింది. అంటే వీడికి స్వభావం, దాని స్వభావం అంటే ఆకలేసినప్పుడు చంపడం, వీడి స్వభావం అంటే చంపడం. అలా ఈ స్థితి తప్పనిసరి అయినది. అదే ఆ స్టేజ్లో ఈ స్థితి తప్పనిసరి వాడికి. ఎందుకని తప్పనిసరి అంటే, ఇది చినినా బొజ్జకు శ్రీరామరక్ష అనబడు స్వార్థపరాయణత్వం సూచించును. స్వార్థమే అది. ఇది ఎట్లునను ఈ పశు ప్రవృత్తులు దేహంలోని భౌతిక వాహికలను పోషించుచు, వాడికి ఇది లేకపోతే వాడికి పోషింపబడదు వాడి శరీరం, సస్టెనెన్స్. అనగా మన దేహంలోని ప్రసరణ వాహికలు అన్నీ చక్కగా పోషింపబడును. ఈ ఇన్స్టింక్ట్స్ పనిచేస్తుంటాయి అంతవరకు. తర్వాత యోగ శిక్షణ పూర్తి అయ్యకును. అంటే గ్రాడ్యువల్గా మనలో రివల్యూషన్ అనేటువంటిది ఎలా వస్తుందంటే, హ్యూమన్ బర్త్ వచ్చిన తర్వాత కూడా ఈ స్టేజెస్ అన్నీ దాటి కానీ మనం పైకి రాము. మొట్టమొదటి అన్నటువంటిది ఇండివిజువల్ స్టేజ్. మాస్టర్ నేను చెప్పేవారు, ఈ ఎవల్యూషన్ ఎలా వస్తుంది, మనలో కూడా అలా వస్తున్నారు. ఎలాగంటే, వాడు కొత్తగా ఏం చేస్తాడంటే, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగానికి వెళ్తాడు. వాడు కొత్తగా ఉద్యోగం వస్తుంది. వాడికి వచ్చేప్పుడు ఉద్యోగాలు చేస్తాడు, జీతం వస్తుంటాడు. ఈ జీతం ఏం చేస్తాడు వాడు? యావరేజ్గా మామూలుగాను వాడు మంచి బట్టలు కొనుక్కోవడం, వాడేదో ఇంకా వీలుంటే స్కూటర్ కొనుక్కోవడం, వాడు ఇంకేదో ఎంజాయ్ చేయడం అది చేస్తాడు తప్ప ఇంక వాడికే వాడుకుంటాడు. వాడు ఇంకేం తెలియదు అంతకంటే వాడికి. మనకు వచ్చినటువంటి ఇన్కమ్ని దీన్ని ఉపయోగించి ఇంకోటి చేయాలనేటువంటిది అప్పుడే తెలియదు వాడికి. కొత్తగా ఉద్యోగం వచ్చినటువంటి వాడు, అప్పుడే చదువు అయిపోయి ఉద్యోగం వచ్చినటువంటి వాడికి తనకేం కావాలో ఏర్పరచుకోవడం అటువంటి దానికోసం ఉపయోగిస్తాడు వాడు. మాస్టర్ చెప్పారు ఈ కథ చాలాసార్లు చెప్పేవారు. తర్వాత కొన్నాళ్ళు ఎప్పటికీ వాడు ఒక అమ్మాయిని చూసి అట్రాక్షన్ వచ్చి వాడు పెళ్లి చేసుకుంటాడు. ఈ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆమెకి తెచ్చిపెట్టాలి, అంటే వీళ్ళు చేంజ్ వచ్చిందా లేదా వీడికి? అంతకుముందు వీడొక్కడే తినేవాడు. వాడు స్వీట్ కొనుక్కుని తినేవాట, బాదం పప్పులు కొనుక్కుని తినేవాట, అన్నీ వీడు తినేవాట. ఇప్పుడు ఆ అమ్మాయిని ప్లీజ్ చేయడం కోసం వాడికి చీర కొన్ని తెచ్చిపెట్టి, తింటానికి తెచ్చిపెట్టి, అంటే వాడు వీళ్ళలో కొంత చేంజ్ వచ్చింది ఆవిడకి. ఆ తర్వాత 2 ఏళ్లకి పిల్లలు పుడతారు. అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళకి కావాల్సినటువంటి పక్కన పెట్టి ఆ పిల్లడికి కావాల్సినటువంటిది క్రమంగా అంటే వీళ్ళ వికాసం వచ్చిందనమాట. వీడికి ఇంకోటి కోసం కూడా మనం చేయాలనేటువంటిది తెలియకుండా వీళ్ళ ఎవల్యూషన్ తీసుకొచ్చిన ప్రకృతి. ఆహారం సంపాదించుకోలేడుగా, ఎప్పుడు సంపాదించుకోకుండా ఎవడోడు పెట్టాలి. వీడికి ఆపద వచ్చినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు ఎవడోడు గాయాన్ని పెట్టాలి. అప్పుడు అర్థమవుతుంది, ఓహో ఒకటి మీద ఒకటి ఆధారపడ్డాడు, వాడికి కూడా మనం చెయ్యాలి. అప్పటిదాకా తెలియదు వాడికి. కృతజ్ఞత రూపంలో వికాసం అనేది చూస్తున్నాడు. ఇది ప్రేమ డైరెక్ట్గా రాదు, కృతజ్ఞతగా వస్తుంది. అందుకే నేను భగవంతుడు చేస్తే వీడికంటే హయ్యర్ మ్యాన్ పర్సెంట్లో పెడతాడు. ఎవల్యూషన్లో అనేక రకమైన దశలు చేసిన వాడు పెంచుతారు కదా సంఘాల్లో. వీడికంటే హయ్యర్ మ్యాన్ పర్సెంట్లోనూ కొంచెం బదాలలో సీఎంగానే ఉంటాడు. వాడి సహాయం వీడికి తప్పనిసరి ఉంటుంది. అందుకని నేచరే మనలాగా క్రమంగా మనలో ఎవల్యూషన్ తీసుకొస్తుంది. This primitive stage, at this primitive stage, man lives as an individual. మిగతా వాళ్ళతో సంబంధం ఉండదు వాడికి. నాకు మిగతా వాళ్ళతో ఏం పని ఉందంటాడు వాడు. A hard mental shell is necessitated to hatch the inner faculties into the higher functions of consciousness. This mental shell is called individuality, which works out
ది సైకాలజీ ఆఫ్ లోవర్ మ్యాన్. It is necessarily self-centered with all its baser instincts, enough to nourish the physical vehicles. Soon after the required training is acquired, ఇదంతా దేనికోసం? వాడు సోల్ ట్రైనింగే. కొంత ట్రైనింగ్ వచ్చిన తర్వాత ది షెల్ బికమ్స్ పోరస్. ఇది వండర్ఫుల్. ఇది అప్పటిదాకా గట్టి పెంకులా ఉంటుంది, మెల్లిగా దాంట్లో చిల్లు పడ్డం మొదలెడుతుంటాయి ఆ పెంకు. ది షెల్ బికమ్స్ పోరస్ అండ్ గివ్స్ వే టు ది మెంటల్ షెల్ కాల్డ్ పర్సనాలిటీ. అంటే ఆ మెల్లిగా గట్టిగా ఉన్నటువంటి పెంకు మెల్లిగా చిల్లు పడి క్రాక్స్ ఇచ్చి అది వదిలేస్తుంది. అప్పుడు ఈ ఇండివిజువాలిటీ అనేటువంటి దాంట్లో నుంచి పర్సనాలిటీ అనేటువంటి దాంట్లోకి వస్తాడు. వ్యక్తిత్వంలో గట్టి పెంకు వంటి ఈ కవచము లోపల అతని కొంచెం మనసు ఇమిడి ఉంటుంది. దాన్ని పొదగొట్ట మిక్కిలి అవసరమై ఉన్నది. పొదగబడిన అల్పమానస శక్తి లోపల పెరిగి పెద్దదై ఉన్నత ప్రజ్ఞ యొక్క క్రియాశీలతగా మార్పు చెందింది. దానిపైన ఉన్న ఈ మానస కవచమునే ప్రత్యేకత్వం అని పిలిచెదరు. సరే, ఇవన్నీ చెప్పారు. అయిన తర్వాత క్రమంగా తర్వాత యోగ శిక్షణ పూర్తి అగును. ఆ వెనువెంటనే ఈ కవచము చిల్లులు ఏర్పడును. తదుపరి మరి యొక్క మానస కవచ నిర్మాణం ప్రారంభమగును. ఈ కవచమునే వ్యక్తిత్వము అని పిలిచెదరు. ఇది పర్సనాలిటీ. పైన ఉదాహరించిన దశలో లోపలన్న పశు ప్రవృత్తుల పొరలు విచ్చిపోయి మరి యొక్క ఉన్నత రూపం ధరించును. అప్పుడు హేతుయుక్తమైన ఆలోచనలు చేయు మేధాశక్తి అతనిలో పెంపొందును. అప్పుడు వీడికి లాజిక్ అనేటువంటిది ఏర్పడుతుంది వాడికి ఈ పర్సనాలిటీ లెవెల్కి వచ్చిన తర్వాత. అనగా మానవుడు మనోమయ కోశమందు ప్రజ్ఞను నిలపగలిగిన సమర్థుడై ఉన్నత పరిణామం చెందు ఆ స్థితిలో అతడు ఆలోచనాశీలి అగును. అప్పటి నుంచి వీడి ఆలోచన మారుతా, మనకు ఆకలి వేస్తుందంటే మిగతా వాళ్ళకు కూడా ఆకలి వేస్తుంది, మనలాగే మిగతా వాళ్ళకు కూడా ఉంటుంది అని వీడు కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది కాన్షియస్నెస్ అప్పటికి. Soon after the required training is required, the shell becomes porous and gives way to a mental shell called personality. Within this shell, the behavioristic layers are resurrected into rational and intellectual planes. కేవలం పశు ప్రవృత్తులుగా ఉన్నాయి కదా, అవి క్రమంగా వీళ్ళు ఆలోచన అనేటువంటి వాటిని ట్రైనప్ చేస్తాయన్నమాట. అట్ దిస్ స్టేజ్ మ్యాన్ అక్వైర్స్ ది ఫ్యాకల్టీస్ ఆఫ్ థింకింగ్, రీజనింగ్, రిప్రొడ్యూసింగ్ అండ్ ఇనిషియేటింగ్. నాలెడ్జ్ బిలాంగ్స్ టు దిస్ లెవెల్. ఇక్కడి నుంచి నాలెడ్జ్ అనేటువంటిది వాడికి ఏర్పడుతుంది పర్సనాలిటీ లెవెల్ నుంచి. పొసెసివ్ ఇన్స్టింక్ట్స్ స్టిల్ ఎగ్జిస్ట్ బట్ ఆన్ ఎ సబ్ట్లర్ ప్లేన్. పొసెసివ్ ఇన్స్టింక్ట్ ఇంకా వీడికి మనకు కావాలనేటువంటిది ఉంటుంది, కానీ మరీ అంత ఇదిగా ఉండదు. ది నెక్స్ట్ స్టేజ్ ఈస్ ఒకే జన్మలో రావు ఇవి. ఒకే జన్మలో వస్తే ఇంకేముంది ధర్మని. యోగిస్థితి అంటే ఏమిటో, దాంట్లో ఎంత ఆనందంలో సంసార బంధస్థితి ఎంత బాధాకరమో తెలుసు. కృష్ణ యోగం పొందామా లేదా అని నేను ఆలోచిస్తున్నాను. ఈజ్ అన్ ఇంప్రూవ్మెంట్, బట్ వెరీ వెరీ మైన్యూట్ లిటిల్ ఇంప్రూవ్మెంట్. ఆ రకం నుంచి మనం తెలిసిన యోగ శక్తి చేరడానికి నాకు 100 జన్మలు పడతాయా లేదా అని నాకు అనుకోండి. ఎందుకు ఒక విషయం చెప్పాం ఒకరికి, చెడు ఆయన ఇది మంచిది ఆయన. ఉదాహరణకు ఉప్పు కారం ఎక్కువ తినకు, నీకు ఆరోగ్యం దెబ్బతింటుంది,
ఉల్లిపాయలు బంగారు జనవాడు బాధపడతావు ఆయన అని చెప్పాము. వారి ఆచరణ తెచ్చడానికి ఎన్ని రోజులు పడుతుంది? పదులు 50 సంవత్సరాలు పడతా లేదా? చిన్న విషయమైనా కదా. అవన్నీ మనం కరెక్ట్ నమ్మలేదు. అదే అంటే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకి ఇప్పుడున్నటువంటి లైఫ్లోనే మనకి ఒకటి మంచిది అని తెలిసినటువంటి దాన్ని పూర్తిగా మన స్వభావంగా మారడానికి ఎన్నేళ్ళు పట్టింది. స్వభావం అవటానికి ఆచరించినా కూడా బలవంతాన్ని కానీ మన ఇష్టపూర్వకంగా హాయిగా అది వేరు. మిలారేపా లాంటి స్థితిలో వెళ్ళినప్పుడు అప్పుడు అవుతుంది. ఉల్లిపాయ ఇష్టపూర్వకంగా తిన్నాం. ఇష్టపూర్వకంగానే సాత్విక ఆహారం తినడానికి నీకు ఎలా పెట్టు? నీవు కనపడ్డ ఇష్టమైన పదార్థం తినడానికి అలవాటు పడ్డావు. అదే రకంగా మంచి పదార్థం ఇంకోటికి పెడితే మనం లేకపోయినా కూడా ఉంటే పెడతాం. లేకపోయినా కూడా వాటిని తృప్తి పడడానికి ఎన్నాళ్ళు పడుతుంది. ఇది ఎవరి యొక్క కంపల్షన్ లేకుండా వాలంటరీగా. అలాగే అవతల వాడు మనం కోపడకపోయినా కోపడ్డాడు. కోపడితే మన తిరిగి వాడిని ఎదురు మాట్లాడటానికి అలవాటు పడ్డాం. ఎదురు మాడకుండా హాయిగా నవ్వడానికి ఎన్నాళ్ళు పడుతుంది. అంటే 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 మనసులో కూడా ఏం లేకుండా రోజు చెప్పుకుంటాం కదా. చెప్తున్న వాడికి కూడా ఎన్నాళ్ళు పడుతుంది. నాకు తెలుసుకొని 100 జన్మలు పడుతుంది. చెప్పుకోవడం కాదు. తెలియటం వేరు తెలియాలి. నచ్చాలి. మంచి విషయం నచ్చడానికే కొన్ని జన్మలు పడుతుంది. దాన్ని ఆచరిద్దామని దిగడానికి ఎన్నాళ్ళు పడుతుంది. ఆచరించి అది సంస్కారం అవడానికి కొన్ని జన్మలు పడుతుంది. ఆ సంస్కారం వికసించి పూర్తిగా వాడి స్వభావం మారడానికి కొన్ని జన్మలు పడుతుంది. అయితే ఇన్ని 100 జన్మలు పడుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే అసలు ముందు స్టార్ట్ అప్పుడు అసలు స్టార్ట్ వాడు ఇప్పుడు ఎలాగో ఇన్ని 100 వేల జన్మలు పట్టేది మనం ఇప్పుడు ఏం చేస్తాడని అనుకున్నాడు అనుకో, వీడు ఇందులోనే కొన్ని 100 జన్మలు అయిపోతాయి. ఆ మ్యాగ్నెటిక్ అతుక్కుని మనం కొన్ని జన్మలు అట్టవాడు ఎప్పటికి తిరగటం వల్ల వాళ్ళలాగా అవుతామని తప్ప అందుకే మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన ఎప్పటికి పడుతుంటాడు. ఆయన వీడిని తన స్థితిలో కంపేర్ చేసుకోరు. ఆయన వీడు ఎంత పెద్ద 8 మ్యాను, వీడి పట్టువానవుడు, వీడు మన పట్టు వాడు అంట వాడు కనుకోరు. కాంప్లెక్స్ వాడి లెవెల్స్ చూసుకోరు. అలా చూసుకుంటే అసలు మనకి అవకాశమే లేదు. మనకి బాగుపడేది గురువు మన చూసుకున్నాడు. ఉద్యోగులు క్యాబినెట్ ఆ రోజు దున్నపోతు వాడి ప్రవర్తించడం అలవాటు పడేవాడు. బ్యాంకా దించాడు. దున్నపోతు తీసుకొచ్చి రే ఈ క్యూలో నిలబడ్డాడు. అందరి వాస్తవాలు నిలబెట్టాడు. వాడు దబాయిస్తున్నాడు. రైట్ అంటాడు. వాడికి అదొక ఆనందం అన్నమాట. అందరినీ మనకు నాకు అందరి మీద పెద్దలు ఇచ్చారు అంటున్నట్టు ఇంటి అప్పుడు ఎంత పడిపోయేవాడు. మధ్యలో ఇంకోటి వచ్చాడు. ఎవరిని వాడేవాడిని పెట్టారేవాడి వాడు ఏమో అడుగుతున్నాడు. మా అందరినీ కూడా దేవుడికి వాడే ముందుగా మంచి కురవాడిని ఉన్నారు. వీడియో వాళ్ళు కావాలి. వాడికి విద్యార్థులు వాడిని పెట్టారు. వాడు చెప్పినట్టు వినండి, నేనే పెట్టింది వాడిని. వాళ్ళు లోపల ఉండేటో నాదే లోపల పెట్టాడు. వాడు చెప్పినట్టు బడుని మెలపడి నిలబడితే మీకు మందు కావాలంటే నిలబడి కంప్లైంట్ కొట్టాను అంటే ఏమిటి? వాడికి శిక్షణ కావాలి, వీడికి శిక్షణ కావాలి. మాట పట్టం నేర్చుకోవాలి. వాడు వీడు అత్యంతంగా 10 రోజులు పోయిన తర్వాత వీడు అలవాటు పడి మ్యాథ్సాన్ని వదిలిపెట్టలేని స్థితికి వస్తాడు. వాడు అప్పుడు వాడిని పెట్టి లేకుండా నేనెట్ట పాడుతున్నాను వాడు జనంగా మాట్లాడితే నేర్చుకో. లేకపోతే గెటౌట్ అంటారు కదా. వాడు ఎట్ట పోడు గెటౌట్ అంటారు. గెటౌట్ అంటారు. వాడికి గెటౌట్ అన్నా ఏమన్నా పోలీసుదాక వాడిని చాలా ప్రేమగా చూస్తారు. వీడియో మ్యాగ్నెటిక్ దగ్గర ఉంటాడు. వాడు అనుకుంటాడు కూడా మనమే మ్యాగ్నెటిక్ దగ్గర ఉంటాడు. తర్వాత వాడికి వాయిస్ మొదలవుతూ సమస్యలు వాడు ముందు మహా ప్రేమ చూస్తారు. వాడు ఏ స్థితిలో ఉన్నప్పటికీ అత్యంత ప్రేమ. తర్వాత ఇక వాయిస్ ముట్టుకున్నారు. అది ప్రేమతోనే. అది ప్రేమతో వాడు పూర్తిగా వాడితో వాడి సాధన వాడు తొందరగా మారి సాధన అయిపోయి నాలుగుగా అయిపోయినా అంటుంది. అప్పుడు వాడి మళ్ళీ అసలు ఒక చిత్రమైన ప్రేమ. నేను అన్ని చూసాను. మన ఏదో మగాళ్ళైనా
కాబట్టి బాగుపడే అవకాశం లేకపోతే నేను బాగా చేస్తాను. గౌరవించేవాళ్ళు పెరిగారు, ఇచ్చేవాళ్ళు ఉంటే కానీ బాగుపడవు. ప్రోగ్రెస్ ఆగిపోతుంది. పెద్ద చేసాం సార్. ఒకసారి ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు. ఈ కాశీ పరిసరాలు వచ్చి కొత్తగా కాదు, కొద్దిగా కాశీ గారు మందించండి సమాచారం వాళ్ళ దగ్గర దిగిన వాళ్ళు నిన్న పట్టుకొని ఇంత మాటన్నా ఏమనుకోవాలి, బాధపడ్డారా ఏదో మొదలుపెట్టారు. లేదండి చాలా సంతోషపడ్డాను, ఏం కరెక్ట్గా దిగిపోయి 4-5 ఏళ్ళు ఉందండి, ఈరోజు మళ్ళా నన్ను పుట్టిన వాళ్ళు దొరకలేదు, మీరు వాళ్ళ విద్యార్థులు చాలా హాయిగా ఉన్నాను. అంటే రెక్టిఫికేషన్కి అవకాశం దొరకట్లేదు కదా. లేదు, నువ్వు తప్పు చేస్తున్నావు పలానా నెలక చేయని చెప్పేటువంటిది లేకపోతే మనం పెద్దవాళ్ళేమో లేకపోయింది, అందరూ మ్యాగ్నెట్ మనకు దొరకరు కదా. మన ఫుట్బాల్ వీడియో అని చెప్పాను కనుక ఎట్లా వస్తాం. ఇప్పుడు ఆయన తిట్టాడుకో, నాతో పాటు తిరిగేవాడే, నాకంటే చిన్నవాడే, నాతో పాటు కొంచెం అని చెప్పి అన్నీ ఒకటి చెప్తాను. కానీ ఎంత బాగుంటుంది, చిన్నవాడు తిట్టే పడవు వాడేవాడు అని చెప్పాను కదా. మనకంటే పెద్దవాడు ఎక్కడ దొరకదు. మన కాంప్లెక్సెస్ ఉన్నాయి కదా, మన మంచి నేర్పడానికి అందరినీ బాగా చిన్నవాడు చెప్పినా కూడా నేర్చుకోవడానికి ఇష్టపడి పెరుగుంటే తొందరగా బాగుపడుతుంది. ఇంతగా ఉంటాను నిర్ణయించిన వాడికి నిజమే లేదు, క్లోజ్ డౌన్. అందరూ కూడా పనిచేసుకోవాలి, ఊళ్ళో కాదు అనుకుంటే పనిచేస్తుంది. సింపుల్ ఒకటి 100 జన్మలు పడుతున్నాను బాధ, ఏదో ఒకటి 100 ఎప్పటికైనా మనం ఆయన స్థితికి వెళ్తాం కదా అని సంతోషపడు. అంటే పడ్డాము. అయితే ఇంకొకటి ఉంది, 100 జన్మలు బట్టి ఎన్ని జన్మలు పడతాయని ఆయన సంబంధించింది. మొత్తం మీద మనం దిక్కు పట్టుకున్నారు, ఇంకొకరు అంతవరకు ఇంత సంగతి చేసిపోయింది కదా, ఏం పర్లేదు. లేకపోతే ఇక్కడికి రాలేదు మనం ఈ టైం సింహాలు తెలిపేవాడు కదా. అటేదో మహాపురుషుడు ఎవడో పట్టుకున్నాడు మనల్ని, వదలడు. మనం వదిలించుకుందాం, పారిపోయినట్టే ఉంటాం. వాడేదో ఎందుకు కట్టేస్తాడు గుండెకి, అంతవరకు అది స్వతంత్రం. తాడు ఏదో వ్యాసార్థం ఉంటుంది, దాని మీద తిరుగుతుంటే దాని స్వతంత్రం అనిపిస్తుంది. ఎంతవరకు అది దాటిపోదు. అందుకే మేఘాలు తెలియకుండా నేను చేస్తున్నాను, మేఘాలు దాడి చేస్తున్నాను, స్వతంత్రం ఎంతవరకు వాడు మళ్ళీ చుట్టు పట్టుకొని దగ్గరికి వ్యాసార్థం తగ్గిస్తారు. తాడు చిన్నగా ఒకసారి ఇచ్చిన తర్వాత త్వరగా ఇప్పుడు పోయేది కాబట్టి కొంత బాధగా ఉంటుంది. స్వతంత్రం తగ్గినప్పుడు మనకు బాధగా ఉంటుంది. ఇది చేయాల్సిన సొంతం బాయ్. ఇప్పుడు డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఎలా అంటే మనం చేస్తాం, మ్యాథ్స్ దగ్గర కూడా చాలా చూసాడు రకరకాలుగా, మనకి ఉండే రకరకాలుగా ఏంటంటే డిఫరెంట్ స్టేజ్ ఉంటుంది. కొంతమంది ఏమో రెక్టిఫై వాలంటీర్గా రెడీగా ఉంటారు, మ్యాథ్స్ రెక్టిఫై చేయడానికి మందు వల్ల దేనివల్ల. కొంతమంది చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒకవేళ మనం మారుతామేమో మాస్టర్ అని, మనం మారుస్తారేమో, మందేసి మారుస్తారేమో, లేకపోతే ఏదైనా మారుస్తారని భయం అన్నమాట, జాగ్రత్తగా ఉంటారు. అందుకని దండం పెట్టి దూరంగా ఉంటారు తప్ప వచ్చిన మందు దగ్గర కూడా అడగరు. అలాంటి వాళ్ళు ఉన్నారు మాస్టర్ దగ్గర, వాళ్ళని చూస్తుంటారు. మరి వాళ్ళకు కూడా ప్రోగ్రెస్ ఉన్నాయి, వాళ్ళు వెయిట్ చేస్తారు. వాళ్ళు ఆ టైం రాగానే లాగుతారు, మొత్తానికి వదిలేయరు. మొత్తానికి ఎలా అయినా సరే పైకి తీసుకురావడానికి వాళ్ళందరూ ఉంది. అందుకు మన అందరినీ తీసుకెళ్ళడానికి. కానీ అంటే అబ్జర్వ్ చేస్తారు, ఎవరి స్పీడ్ వాళ్ళు తొందరపడరు. మాస్టర్ మాకు చెప్పేవారు, అరే జాగ్రత్త ఒళ్ళ దగ్గర పెట్టుకోండి, నేను ఎవరైనా తిట్టాను, మీరు తిట్టారని. నేను తిడితే వాడికి నా మీద కోపం ఉన్న తర్వాత వాడు చదువుతాడు. నువ్వు కానీ తిట్టావంటే నువ్వు వాడు ఒకళ్ళొకళ్ళు తిట్టుకుని సంవత్సరాలు నీకు వదలు చస్తారు. ఒకరినొకటి శత్రువుగా చూసుకుంటాడు. ఇంకా రాజుగారు నాతో మాట్లాడాలనుకున్నాడు. ఎట్లా దొరకలా ఇంటర్వ్యూ. రాజుగారి వాడు ఊరేగించుకుంటున్నారని చూసుకున్నాడు. దానికి అడ్డంగా పడుతున్నాడు.
అట్లా కూడా ఉర్దూ అనుకున్నాం అనుకో వాటి దూరికి ఏం కోరదు వాడు ఏం అనరు. వాడు అనుకుంటాడు మ్యాథ్స్ నన్ను చాలా గౌరవిస్తున్నారు, ఒక్క చిక్కుడు చెప్పలేదు ఫలానా మనకి ఎంత గౌరవం అనుకుంటాడు. వాడు అట్లాగే ఉంటాడు. సో అదేనమాట. సరే, at this stage man acquires the faculties of thinking, reasoning, reproducing and initiating. Knowledge belongs to this level. Possessive instincts still exist but on a subtler plane. అది ఇక్కడ దాకా పర్సనాలిటీ లెవెల్ దగ్గరికి అదనమాట. పర్సనాలిటీ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ మిగతా ఎలా వస్తుందో రేపు చూస్తాం. ఈ జాతకాలు అదే వాడు ఏ లెవెల్లో ఉన్నాడో దాన్ని బట్టి జాతకాన్ని ఇంటర్ప్రిట్ చేయాలి. అది తెలియకపోతే మాత్రం చాలా కష్టం జాతకాలు. ఇప్పుడు మాస్టర్ ఈకే గారు జాతకం ఆయనదని చెప్పకుండా వేసి చూసామనుకో, అది మామూలుగా వేస్తాం మండే అని దీంట్లో చూస్తే ఏముంటుంది, పరమ మోసగాడు దొంగ ఇటువంటి ఉంటుంది. అదే